ప్రైజ్ ద లార్డ్. ఎస్, మనం ఇజ్రాయెల్ కంట్రీలో నజరత్ అనేటువంటి గ్రామంలో ఉన్నామండి. ఏ గ్రామంలో అయితే యేసుక్రీస్తు వారు చిన్నప్పుడు పెరిగి పెద్దవాళ్ళై 30 సంవత్సరాల పాటు ఇక్కడ నివసించున్నారో ఈ గ్రామంలో ఉన్నాము. సో ఈ గ్రామంలో యేసుక్రీస్తు వారు పెరిగినటువంటి ఆ స్థలంలో చర్చి కట్టడం జరిగింది. చర్చిని చూపించండి. చర్చ్ కట్టడం జరిగింది. సో ఇది ఆ తర్వాత వేరే ప్రాంతం నుంచి ఈ యొక్క చర్చికి గిఫ్ట్గా ఇచ్చారు. చూడండి, నజరేత్ అనేటువంటి గ్రామం నుంచి నెక్స్ట్ బొలివియా, నెక్స్ట్ ఆండోరా, నెక్స్ట్ ఇరాక్, నెక్స్ట్ వాటికన్, నెక్స్ట్ ఐర్లాండ్, నెక్స్ట్ ఆర్మేనియా. చాలా దేశాల నుంచి ఈ యొక్క చర్చ్కి వాళ్ళు గిఫ్ట్స్గా వాళ్ళు ఇట్స్ మేబీ ఐ థింక్ హ్యాండ్మేడ్ అనుకుంటున్నాను. ఆర్మేనియా అండ్ ఈజిప్ట్ అండ్ సింగపూర్, ఇండియా నుంచి కూడా ఫస్ట్ సెంచరీ మెరియన్ పార్టీషన్ కేరళ నుంచి ఇచ్చారండి. నెక్స్ట్ రొమానియా, లావోస్, ఎస్పరెంటాస్, యాంగోలా, ఉరుగుయా, ఇండోనేషియా, జూమ్, మాస్టోనియా, స్లోవేనియా, ఇవన్నీ కూడా నజరేత్ గ్రామంలో ఉన్నాయి. మీరు చూడవచ్చు. చాలా లిస్టు చాలా పెద్దగా ఉంది. యూ కెన్ జస్ట్ స్కాన్ త్రూ. లిస్టు చాలా పెద్దగా ఉంది. స్పెయిన్, మెక్సికో, ఇవన్నీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు పెరిగినటువంటి ఆ యొక్క నజరేత్ వంటి గ్రామంలో కట్టబడిన చర్చ్కి వాళ్ళు గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి గ్రామం ఇది. సో ఈ ప్రాంతంలో చర్చ్ కట్టబడిన తర్వాత ప్రాంతం నుంచి గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడే 30 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ గ్రామంలో పెరిగారు. ఇప్పుడు ఇది చాలా డెవలప్ అయింది. కానీ అప్పట్లో ఈ గ్రామంలో ఉన్న జనాభా ఏంటంటే సుమారుగా 100-150 మంది మాత్రమే ఈ గ్రామంలో ఫస్ట్ సెంచరీలో జీవించేవాళ్ళు. ఆ తర్వాత డెవలప్ అవుతూ వచ్చింది. సో కాబట్టి నజరేత్ నుంచి స్పెషల్ బ్లెస్సింగ్స్ నేను ప్రకటిస్తున్నాను. నజరేటువంటి యేసుక్రీస్తులో ఒక స్పెషల్ బ్లెస్సింగ్ నేను ప్రకటిస్తున్నాను. ఎలాగైతే యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు బ్లెస్ చేస్తాడో ఆ బ్లెస్సింగ్స్ మీపైకి వస్తానని ప్రవచిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మనం చూసినటువంటి ప్లేస్ ఇది సమోనీల యొక్క రాజధాని ప్లేస్ అండి. సో దావీదు టైంలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఇది. సో దావీదు టైంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ సమయంలో కట్టబడినటువంటి ఓల్డ్ సిటీ ఇది. యూ కెన్ సీ ద ప్లేసెస్. ఓల్డ్ సిటీ ఇది. సో యూ కెన్ సీ ద ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆల్సో. సో ఇది దావీదు కాలంలో ఉన్నటువంటి సంబంధించిన విషయాలు కొన్ని బ్రీఫ్గా మీకు చూపిస్తున్నాను. సో ఇది హిస్టారికల్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్ను దావీదు గతంలో జయించాడు. సో కాబట్టి స్పీకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ ఫేవర్ will be coming to you and grace will be coming to you and God will bless you in Jesus' name. ఆమె. ప్రస్తుతం మనం సినాయి కొండ మీద ఉన్నామండి. ఎక్కడైతే బర్నింగ్ బుష్ మండుచున్న పొద ఉందో ఆ స్థలంలో ఉన్నాము. ఇదండి మండుచున్నటువంటి పొద. ఎక్కడైతే మోషే వచ్చినప్పుడు పొద మండుచున్నాడు, కానీ అగ్ని మండుచుంది కానీ పొద కాలిపోలేదు. సో ఏ మండుచున్న పొద అయితే యెహోవా దేవుడు మోషేతో మాట్లాడి దర్శనం చూయించాడో, సో వెళ్ళి ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళి జనాలు విడిపించమని సెలవించుకున్నాడు. ఆ మండుచున్నటువంటి పొద ఇదే. ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ మనం ఉన్నాము. ఈ లొకేషన్లోనే దేవుడు మోషేతో మాట్లాడాడు, సందర్శించాడు, అభిషేకించాడు. సో ఈ యొక్క అగ్ని మండుచుంది కానీ పొద కాలిపోలేదు. సో దేవుడు కార్యం చేశాడు. ఈ యొక్క అగ్ని చుట్టూ చూపించండి. చుట్టూ లొకేషన్. దేవుడు కార్యం చేశాడు. సో ఈ మండుచున్న పొద నుంచి అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. అద్భుతం మీకు జరుగునుగాక. కార్యం మీకు జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి కానా పట్టణంలో ఉన్నామండి. ఏ పట్టణంలో అయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క మ్యారేజ్కి వెళ్ళి ఉన్నారో ఆ స్థలాన్ని మనం వచ్చి ఉన్నాము. మనం బైబిల్లో చూస్తున్నాం ఏంటంటే యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చి ఉన్నాడు. అది పెళ్లి విందులో జరిగింది. ఆ స్టోరీ మనకు తెలుసు. అయితే ఈ స్థలం మీరు చూసినట్లయితే ఇదే స్థలంలో వివాహం జరిగింది. ఇదే స్థలంలో వాటర్ని ద్రాక్షరసంగా మార్చడం జరిగింది. ఈ స్థలం చూపించండి. సో ఎక్స్కావేషన్స్లో అంటే
తవ్వకాల్లో ఈ విషయం బయటపడింది. సో ఇదే స్థలాన్ని మ్యారేజ్ అయినటువంటి స్థలంగా ఎక్స్కావేషన్లో తవ్వకాలు వారు బయలుపరిచారు. సో ఇక్కడ జార్స్ కనుగొన్నామని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేసి ఉన్నారు. సో ఈ స్థలానికి వచ్చి ఉన్నాను చూడండి. ఇదే స్థలంలో ప్రభు వాటర్ని ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి ఆయన అద్భుతం చేసుకున్నాడు. సో ఎలాగైతే ఆయన అద్భుతం చేసుకున్నాడో నీ జీవితంలో కూడా నీ జీవితం నీలవల ఉండొచ్చు. ఈ స్థలంలో నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి ప్రభు నీ జీవితంలో ఉన్న విషాదాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, బాధను కూడా ఆయన సంతోషంగా, సమాధానంగా ఆయన మార్చగలుగుతున్నాడు. సో ఆయన మార్చే దేవుడు. సో ఈ కణాల నుంచి అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఆ అద్భుతం మీకు జరుగును గాక యేసు క్రీస్తు నామములో. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇజ్రాయెల్ కంట్రీలో హైఫా అనేటువంటి సిటీలో ఉన్నామండి. ఇది ఇజ్రాయెల్లోనే 4th లార్జెస్ట్ సిటీ అనమాట. ప్రస్తుతం మనము ఎక్కడైతే ఎలీషా యొక్క కేవ్ ఉందని నమ్ముతున్నారు ఆ ప్లేస్లో మనం వచ్చి ఉన్నాము. ఇక్కడ స్టెల్లా మేరీ అనేటువంటి సంథింగ్ చర్చ్ వారు కన్స్ట్రక్షన్ చేశారు. లోపల ఉంటుంది, చూపించండి. కేవ్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒరిజినల్ కేవ్ కాదు, కానీ ఇక్కడ ఏలియా ఈ ప్లేస్లో గతంలో ప్రార్థన చేశాడు, ఇక్కడ నివాసం చేశాడు, ఈ స్థలంలోనే ఎక్కువ దేవుడి నుంచి అభిషేకం పొందుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. ఈ స్థలాన్ని మీకు చూపిస్తుండగా ఏలియా ఎక్కువసేపు ప్రార్థన చేసినట్టుగా ఈ గుహ కేవ్ ఆఫ్ ఎలైజా ఏలియా గుహగా చెప్తున్నారు. సో ఈ ప్రాంతం నుంచే తను ఎక్కువగా పరిచయం చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది వాస్తవానికి ఇది ఒరిజినల్ కేవ్ కాదంట, కానీ ఒరిజినల్ కేవ్ కింద ఉంది, డౌన్ ఉంది. కానీ జ్ఞాపకార్థంగా వాళ్ళు ఇక్కడ కేవ్ లాగా చేసి వాళ్ళు ఇక్కడ చర్చ్ కట్టించారు. సో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. గొప్ప అభిషేకంతో, గొప్ప అగ్నితో దేవుడు ఏలియాను వాడుకున్నాడు. సో ఏలియాను వాడుకున్నటువంటి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటానని ప్రవచిస్తున్నాను. ఈ హైవే పట్టణం నుంచి స్పీకింగ్ స్పెషల్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ టు యూ, అండ్ యువర్ లైఫ్ విల్ బీ చేంజ్డ్ యాజ్ God has used Elijah. So also I pray that God will use you in a powerful way. God bless you. ప్రైజ్ ది లార్డ్. మనం జోర్డాన్లో ఎక్కడైతే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తీసుకొచ్చి శిరచ్ఛేదం చేస్తున్నారో ఆ స్థలాన్ని మనం వచ్చి ఉన్నాము. ఈ స్థలం మీరు చూడండి, ఈ కేవ్స్ చూడండి. జోసెఫస్ అనేటువంటి యూదా చరిత్రకారుడు చెప్పిన ప్రకారం ఈ కేవ్స్లోనే ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు, కొండల్లాగా చూడండి. ఇందులో కొన్ని కేవ్స్ ఉన్నాయి, జూమ్ చేయండి. ఈ కేవ్స్లోనే, ఈ గుహల్లోకే బాప్తిసం ఇచ్చే యోహాను తీసుకొచ్చి కొండాల 2 సంవత్సరాల పాటు ఇక్కడ అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇదే ప్లేస్లో అతన్ని శిరచ్ఛేదం చేసినట్టుగా చరిత్ర సెలవిస్తుంది. మనం ఈ స్థలంలో ఉన్నాము. కేవ్స్ చూపించండి. చూపించండి, కేవ్స్ చూపించండి. ఈ ప్లేసెస్లో చాలా కేవ్స్ ఉన్నాయి. ఈ కేవ్స్లోనే బాప్తిసం ఇచ్చే యోహాను తీసుకొచ్చి శిరచ్ఛేదం చేశారు. ఈ యొక్క సరౌండింగ్ ప్లేస్లోనే హేరోదు యొక్క రాజభవనం ఉంది. రాజ కుమార్తె డ్యాన్స్ చేసి రాజును అడిగింది, నాకు యోర్దాను నది బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తల కావాలని. సో తీసుకొచ్చి ఇక్కడే చంపారని చరిత్రకారులు చెప్తున్నారు. సో ఇట్స్ ఎ హిస్టారికల్ ప్లేస్. సో ఈ ప్లేస్కి వచ్చి ఉన్నాము. సో కాబట్టి దీని ద్వారా దీని ద్వారా మనం తెలుసుకునే విషయం ఏంటంటే నీతి కోసం బాప్తిసం ఇచ్చే యోహాను చంపబడ్డాడు. అయితే ఈ ప్లేస్ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇది జనాలు సంచరించినటువంటి ప్లేసు. ఇలాంటి స్థలంలో తీసుకొచ్చి జైలు అంటే మనం అనుకుంటాం చెంచల్గూడ, చెల్లపల్లి జైలు అనుకుంటాము. అలా కాకుండా ఇలాంటి ప్లేస్లో తీసుకొచ్చి వాళ్ళు చేశారు. 2 సంవత్సరాల పాటు గోవాలో చూడండి, ఆ గోవా చూపించండి. ఇలాంటి గోవాలోనే మనం డెడ్ సీ స్క్రోల్స్ కూడా దొరికాయని చరిత్ర చెప్తుంది. ఆ గోవాల్లోనే డెడ్ సీ యొక్క పాయ కూడా ఇక్కడ ఉంటుందండి. ఇప్పుడు ఎండిపోయింది, కానీ ఇదివరకు డెడ్ సీ పాయ ఉండేది. సో ఈ ప్లేస్లో కూడా స్క్రోల్ దొరకడం ఉంది. సో దేవుడు చరిత్ర ద్వారా మాట్లాడుతున్నాడు. మీ స్థితి, మీ గతి ఏమైనా కానీ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. మీ పరిస్థితి మారుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. సమయంలో మనం ఇప్పుడు ఈ ఇజ్రాయెల్లోని కపెర్నహూమ్ టౌన్లో ఉన్నామండి. ఒకప్పుడు ఈ కపెర్నహూమ్ టౌన్ చాలా బిజీగా ఉండేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పట్టణాన్ని శపించిన తర్వాత ఎంత శిథిలావస్థ స్థాయికి వెళ్ళిందో చూడండి. ఈ యొక్క పట్టణంలో చుట్టూ గోడలు ఉన్నాయి, చూడండి, జూమ్ చేయండి. చుట్టూ గోడలు ఉన్నాయి, ప్లస్ ఇదంతా కూడా వాళ్ళు ఉండడానికి ఉన్నటువంటి నివాస స్థలాలు. ఈ నివాస స్థలాలు ఇప్పుడు శిథిలావస్థ స్థాయిలో ఉన్నాయి. దిస్ సైడ్ ఆల్సో, ఇటువైపు కూడా ఇక్కడ కూడా శిథిలావస్థ స్థాయిలో ఉన్నాయి.
ఎస్. అయితే ఈ ప్రాంతంలో ఒకప్పుడు బిజీగా బిజినెస్ జరిగేది, వర్తకం జరిగేది. వందల మంది, వేల మంది చాలా దేశాల నుంచి యూదులు, అన్యులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు. సో ఇది కపెర్నహూమ్ యొక్క ఎంట్రన్స్ గేట్ అది. సో జూమ్ చేయండి. ఆ ఎంట్రన్స్ గేట్ వద్ద మాథ్యూ అనేటువంటి ఒక సుంకరి ఉండి ఈ పట్టణంలోకి ఎవరైతే బిజినెస్ చేయడం కోసం వస్తున్నారో వాళ్ళ నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాడు. ఇది వాళ్ళ హౌసెస్. ఈ హౌసెస్లో ఏంటంటే చాలామంది అప్పట్లో ఉన్నటువంటి ఈ హౌసెస్ ఇలా ఉండేవండి, బెడ్రూమ్స్. సో ఇలా ఉండేవి. అయితే అప్పటి నుంచి ఏ డెవలప్మెంట్ లేకుండా మొత్తం శిథిలావస్థ స్థాయికి చేరుకుంది. ఆ గేట్ చూపించండి. ఎస్, ఆ యొక్క చిన్న నల్లని గేట్ ఉంది కదండి, అదే గేట్ వద్ద మాథ్యూ అనేటువంటి సుంకరి కూర్చొని అతను ట్యాక్సెస్ వసూలు చేసేవాడు. సో ఇదే ప్రాంతంలో ప్రభు చాలా కాలం పాటు మా కపెర్నహూమ్ పట్టణంలో ప్రభు చాలా కాలం పాటు ఆయన పరిచర్య చేశాడు, అద్భుతాలు చేశాడు. శిథిలావస్థలో ఉంది, ఇప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా ఉంది. అయితే ఈ స్థలంలో ఉన్నటువంటి చెట్లు కూడా చూపించండి. ఈ స్థలంలో కూడా ఈ చెట్లు ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో ప్రభు గొప్పమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుడు మీ జీవితంలో కూడా ఘనమైన కార్యాలు చేయనుగాక, మహిమ మీకు వచ్చునుగాక. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం మనము డెడ్ సీ వద్ద ఉన్నామండి. దీన్ని డెడ్ సీ అంటారు, లేదా మృత సముద్రం అంటారు, లేదంటే సాల్ట్ సీ అంటారు. సో నా వెనుక ఉన్నది డెడ్ సీ మీకు కనిపిస్తుందండి, సాల్ట్ సీ కనిపిస్తుంది. ఇది ఇజ్రాయెల్కి ఈస్ట్ సైడ్ ఒక బార్డర్ లాగా దేవుడు పెట్టాడు. దేవుడు ప్రామిస్ చేసినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి ఈ యొక్క డెడ్ సీ అనేటువంటిది ఒక ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ బార్డర్ ఉంటుందని సెలవిచ్చాడు. సో ఈ బార్డర్ ఇంతవరకు ఉంటుంది. అయితే ఈ డెడ్ సీ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎందుకంటే గతంలో ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం మీద దేవుడు ఉగ్రత తీసుకొచ్చాడు. అగ్ని గంధకాలు కుమ్మరించినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయింది. అయితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతము ఈ యొక్క మృత సముద్రానికి దగ్గరలో ఉంటుంది సో అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత, అగ్ని గంధకాలు ఈ ప్రాంతంలో రావడం వల్ల ఈ యొక్క సముద్రం అప్పటి నుంచి కూడా మృతం అయిపోయింది. ఈ సముద్రం సాల్టీగా, అంటే ఉప్పుగా మారింది. సో దీంట్లో జీవం కానీ చేపలు కానీ ఉండవు. సో పూర్తిగా సాల్టీగా ఉంది. సో జీవం లేదు. ఇది ఉగ్రత వల్ల కలిగిందని చాలామంది చెప్తున్నారు. అయితే ఈ డెడ్ సీ గురించినటువంటి ఇంకో ప్రవచనం ఉందండి. హెచ్కేల్ గ్రంథంలో ఉన్న ప్రవచనం ఏంటంటే రాబోయే రోజుల్లో దేవుడి యొక్క మృత సముద్రాన్ని మళ్ళీ ఆయన బ్లెస్ అయిపోతున్నాడు. చూపించండి, చుట్టూ కూడా కొండలు ఉన్నాయి. ఈ కొంచెం సో చుట్టూ కొండలు ఉన్నాయి. సో ఇది ఇజ్రాయెల్ దేశానికి ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో బార్డర్గా ఉంటుంది. ఇది క్రమేపీ ఎండిపోవడం జరుగుతుంది. అయితే హెచ్కేల్ గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం ఏంటంటే మెస్సయ్య వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ మృత సముద్రంలో నుంచి మళ్ళీ ఒక స్వచ్ఛమైనటువంటి వాటర్ రాబోతుంది. మళ్ళీ దీంట్లో జీవం ఉంటుంది. మళ్ళీ జాలలు వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటారు ప్రవచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ కూడా జాలలు కానీ చేపలు పట్టుకోవడం కానీ అమ్మడం కానీ ఇక్కడ లేదు. ఇక దీంట్లో జీవం లేదు. సో అందువల్ల ఫ్యూచర్లో దేవుడు దీన్ని మార్చబోతున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో కలుగుతుంది. అయితే మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. దేవుడు శిక్షిస్తే ఏం జరుగుతుందంటే జీవం పోతుంది. అయితే దేవుడు ఆశీర్వదిస్తే పోయినటువంటి జీవం మళ్ళీ తిరిగి వస్తుంది. దానికి సాదృశ్యమే డెడ్ సీ. సో సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు శిక్షించినప్పుడు దాంట్లో భాగంగా ఈ యొక్క డెడ్ సీ అనేటువంటిది పూర్తిగా చచ్చిపోయినటువంటి స్థాయిలో ఉంది. సో వాటర్ కూడా సింకిపోతుంది. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం చుట్టుపక్కల దీంట్లో జీవం వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే మెస్సయ్య రెండో రాకడలో వేయిన పాలనలో మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు దీన్ని బ్లెస్ చేసినప్పుడు మళ్ళీ ఇదే సముద్రంలో మంచినీళ్ళు వస్తాయి. మౌంట్ టెంపుల్ నుంచి మంచినీరు ఇక్కడ దాకా వస్తాయని బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు శపిస్తే అది శాపగ్రస్తం అవుతుంది, ఫలించదు. దేవుడు దీవిస్తే అది ఆశీర్వదించబడుతుంది. సో ఈ డెడ్ సీ నుంచి మీకు స్పెషల్ బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాను. మీ కుటుంబం సకల సమస్యలను కూడా తొలిగిపోనుగాక, అద్భుతాలు మీకు జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం ఈ యొక్క మౌంట్ మరియా కొండ మీద ఉన్నామండి. ఇది డోమ్ ఆఫ్ ద రాక్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ స్థలంలో అయితే సొలొమోన్ టెంపుల్ కట్టాడని యూదులు మనం బైబిల్ ప్రకారం నమ్ముతున్నాము, అదే స్థలంలో డోమ్ ఆఫ్ ద రాక్ నిర్మించడం జరిగింది. ఇది 6వ సెంచరీలో నిర్మించడం జరిగింది. అయితే ఇదే ప్లేస్లో అతి పరిశుద్ధ స్థలం ఉన్నట్టుగా వాళ్ళు నమ్ముతున్నారు, యూదులు నమ్ముతున్నారు. సో ఈ స్థలం అంతా కూడా చూడండి, ఇదే స్థలం గురించినటువంటి గొడవలు, తగాదాలు సంవత్సరాల తరబడిగా సంభవిస్తున్నాయి. అయితే
ప్రపంచంలో ఏం జరిగినా కానీ ఈ స్థలంతోనే లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్థలము మోరియా కొండగా బైబిల్ తెలియజేస్తుంది. ఇదే కొండ మీద అబ్రాహాము బలి నిర్మించాడు. ఇదే కొండ మీద సొలొమోను మందిరం నిర్మించి ఉన్నాడు. ఈ స్థలం గురించే యుద్ధాలు సంభవిస్తున్నాయి. ముస్లిమ్స్ మహమ్మదీలు ఇది మా స్థలం అని చెప్తున్నట్లయితే యూదులు ఇది మా స్థలం అని చెప్పేసి కొట్టుకొని చచ్చే పరిస్థితికి వస్తుంది. సో ఈ స్థలం గురించినటువంటి టెన్షనే. సో దేవుడు నాకు ఈ స్థలం కావాలంటున్నాడు, సాతాను కూడా నాకు ఈ స్థలం కావాలని చెప్తున్నాడు. సో చివరికి సాతాను అంత్యక్రీస్తు విరోధిని నిర్మించేసి ఇదే స్థలంలో ఒక 7 సంవత్సరాల పాటు ఒక మందిరం దేవాలయం నిర్వహిస్తాడు. చివరికి మధ్య ట్రిబులేషన్ సమయంలో 3వ సంవత్సరం గడిచిన తర్వాత క్రీస్తు విరోధి వచ్చి ఈ స్థలంలో కూర్చొని ఇది నేనే మెస్సీయని చెప్పేసి అంటాడు. సో అప్పుడు శ్రమల కాలం మహాశ్రమలు యూదులకు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ సంభవిస్తుంది. సో మీరు చూడొచ్చు ఈ యొక్క స్థలం గురించినటువంటి యుద్ధాలు ప్రపంచంలో చరిత్ర చూసినట్లయితే ఈ స్థలం గురించినటువంటి యుద్ధాలు సంభవిస్తున్నాయి. అయితే ఆ యుద్ధాలకు త్వరలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముగింపు కల్పించబోతున్నాడు. రెండో రాకడలో ఆయన మళ్ళీ ఇక్కడ మందిరంలో ఆయన తిష్ట వేసుకుంటాడు. ఆయన దర్శించడానికి అనేక జనాలు అనేక ప్రాంతాల నుంచి రాబోతున్నారు. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రస్తుతం మనం జెరూసలంలోని ఓల్డ్ సిటీలో ఉన్నామండి. ఇది ఈస్టర్న్ గేటు. మీకు కనిపిస్తున్నటువంటి గేట్ ఈస్టర్న్ గేట్. ఇది క్లోజ్ చేయబడేటువంటి గేట్ అనమాట. ఈ గేటు ప్రాఫెసీ ప్రకారం ఈ గేటు క్లోజ్ చేయబడుతున్న బైబిల్ తెలియజేస్తుంది. సో ఆ విధంగానే ఈ గేట్ క్లోజ్ చేయబడింది. సో మళ్ళీ యేసు ప్రభువు రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ గేట్ తెరవబడుతుందని ప్రవచనాలు తెలియజేస్తున్నాయి. సో అప్పటి వరకు ఈ గేట్ క్లోజ్ చేయబడుతుంది. ప్రభు వారు వచ్చినప్పుడు మళ్ళీ ఈ గేట్ ఓపెన్ చేయబడుతుంది. సో ఇది ఈస్టర్న్ గేటు. దీన్ని కావాలనే పర్పస్ఫుల్గా క్లోజ్ చేసుకున్నారు. ప్రభు వచ్చినప్పుడు ఇది మళ్ళీ ఈ గేటు ఓపెన్ చేయబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం జెరూసలంలో ఒలీవ కొండ మీద ఉన్నామండి. మీకు కనిపిస్తున్నటువంటి ఏదంటే ఈస్ట్ గేటు. ఈస్ట్ గేటు జూమ్ చేయండి. ఈస్ట్ గేట్ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఒలీవ కొండకు ఆపోజిట్గా ఉంటుంది, ఈస్ట్ వైపు ఉంటుంది. సో ఆ యొక్క మౌంటైన్ టెంపుల్ మౌంట్కి ఇది ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఒలీవ కొండ నుంచి జూమ్ చేసినట్లయితే ఆ యొక్క గేటు క్లోజ్ చేయబడింది. ప్రాఫెసీ ప్రకారం అది క్లోజ్ చేయబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో తిరిగి వస్తారో బైబిల్ తెలియజేస్తుంది ఆ యొక్క ఈస్ట్ గేట్ ఓపెన్ చేయబడుతుంది. ఆయన ఈ సమాధుల నుంచి దాటుకుంటూ తెరవబడినటువంటి ఈస్ట్ గేట్లో నుంచి ఆయన లోపల ప్రవేశిస్తాడు. అయితే యూదుల మెస్సయ్య రావద్దని చెప్పేసి కావాలని మహమ్మదీయులు చరిత్రలో వాళ్ళు సమాధులు పెట్టి ఉండే. ఎందుకంటే యూదులు కనుక సమాధుల్లో కనుక సంచారం చేస్తున్నట్లయితే వాళ్ళు అపిత్రులు అవుతారు. సో కాబట్టి వాళ్ళు మెస్సయ్య రావద్దని చెప్పేసి వాళ్ళు సమాధులు పెట్టి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు సమాధి గెలిచి లేచాడు. సో మృత్యుంచాడు కాబట్టి ఏ సమాధి కూడా అతన్ని ఆపలేదు. సో యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆ యొక్క ఈస్ట్ గేట్ అనేది తెరవబడుతుంది. ఆయన నేరుగా మందిరంలో ప్రవేశిస్తాడు. ఈ ప్రవచన వాక్కులన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. ఆ కాలం సమీపించబడింది. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు అక్కడ సమీపంగా ఉంది. ఈ చారిత్రక విషయాలన్నీ సత్యము. జెరూసలం నుంచి మీ మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ప్రస్తుతం మనం జెరూసలంలో ఉన్నటువంటి టెంపుల్ మౌంట్ లేక మౌంట్ మరియా అనేటువంటి కొండ మీద ఉన్నామండి. నా వెనుక చూసినటువంటి ప్లేసు అది డోమ్ ఆఫ్ ద రాక్. ఇది 6th centuryలో నిర్మాణం చేయబడింది. సో ఇదే ప్లేస్లో గతంలో సొలొమోన్ కాలంలో సొలొమోన్ టెంపుల్ ఉండేది. ఇదే ప్లేస్లో అబ్రాహాము సాక్రిఫైస్ ఇచ్చాడు. దీన్ని మౌంట్ మోరియా లేక టెంపుల్ మౌంట్ అంటారు. అయితే వాళ్ళు సెలవిచ్చే విషయం ప్రకారం ఏంటంటే వాళ్ళు సెలవిచ్చే విషయం ప్రకారం ఏంటంటే ఈ స్థలంతోనే దేవుడు సృష్టి ఆరంభించాడు, లేక భూమి పునాదులు ఇక్కడే పడ్డాయని వాళ్ళు సెలవిస్తున్నారు. ఈ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ కింద పెద్ద బండ ఉంటుంది. ఆ బండ అనేటువంటిది దేవుడి భూమికి పునాది వేయకముందు ఇక్కడే ఈ బండతోనే ఫస్ట్ పునాది వేసి ఈ భూమిని సృష్టించారని చాలామంది యూదులు నమ్ముతున్నారు. సో ఆ బండ లోపల ఉంటుంది. ఈ స్థలం అంతా కూడా అది పవిత్రమైనటువంటి స్థలము. సో ఫ్యూచర్లో కూడా ఏమైతే మందిరం కట్టబడుతుందో నమ్మే విషయం ఏంటంటే ఇదే స్థలంలో మందిరం కట్టబడుతుందని చెప్పేసి చాలామంది దైవజనులు నమ్ముతున్నారు. సో ఈ స్థలంలోనే ప్రభువు సంచారం చేశాడు, బోధించాడు, అనేకమైన కార్యాలు చేశాడు. ఈ స్థలంలోనే అనేక మందిని స్వస్థపరిచాడు. సో ఇక్కడే సృష్టికి ఆరంభం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి స్థలం నుంచి మీకు శివాయి వందన తెలియజేస్తున్నాను. మిమ్మల్ని పీడించే ప్రతి దుశ్శక్తి కూడా, మంత్రశక్తి కూడా ఏదైతే ఉందో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఆ మంత్రశక్తి మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోతుంది. అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.
ప్రైస్లో మనం ప్రస్తుతం యెరూషలేములో ఉన్నటువంటి గెత్సెమనే తోటకు వచ్చి ఉన్నామండి. ఏ తోటలోనైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ముమ్మారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారో, తండ్రి చిత్తమైతే కప్పును తొలగించమని, ఏ తోటలోనైతే రోమా సైనికులు వచ్చి అరెస్ట్ చేసుకున్నారు, ఇదే తోట అనమాట. చూపించండి, జస్ట్ వాక్ అరౌండ్, షో ఇట్. ఈ యొక్క తోటలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు సపోర్ట్లో ప్రార్థన చేశారు. సో చేస్తున్నప్పుడు రాత్రిపూట ఈ యొక్క రోమా సైనికులు వచ్చి అరెస్ట్ చేసి బంధించి తీసుకెళ్ళిపోయారు. ఇదే చోట్లోనే నిత్యం ప్రభు ఈ ప్రాంతంకి వచ్చిన ఇదే తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు. ఇది గెత్సెమనే తోట అండి. ఈ తోటలోనే పేతురు ఒక సోల్జర్ యొక్క చెవిని నరికేశాడు, మళ్ళీ స్వస్థపరిచాడు ప్రభు. ఇదే గెత్సెమనే తోట, ఇది ప్రాచీనమైనటువంటి తోట. సో ఈ తోటలోనే ప్రభు నిత్యం ప్రార్థన చేసేవాడు. జస్ట్ వాక్ అరౌండ్. ఆయన ప్రార్థన చేశాడు. సో ఆయన రాత్రి, గురువారం రాత్రి గడిపినటువంటి ప్లేస్ ఇదే. ప్రభురాత్రి భోజనం చేసిన తర్వాత సో నేరుగా అక్కడి నుంచి ఈ స్థలానికి వచ్చి ప్రార్థనలు గడిపాడు. సో ఇదే స్థలంలోకి ఆ యొక్క రోమా సైనికులు వచ్చి అరెస్ట్ చేయడము, సో నైట్ తీసుకెళ్ళి బంధించడము, హింసించడము. నెక్స్ట్ రోజు శుక్రవారం ఉదయానికల్లా సిలువ ఎక్కించడం జరిగిపోయిందండి. సో ఇది గెత్సెమనే తోట. ఈ తోటలోనే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలు, శాపాలు భరించడం స్టార్ట్ చేశాడు. ఈ తోటలోనే ఆయన దేవుని ఉగ్రతను భరించడం స్టార్ట్ చేశాడు. సో జస్ట్ వాక్ అరౌండ్. ఇవన్నీ చెట్లు కూడా చాలా ప్రాచీనమైనటువంటి చెట్లు ఇవి. ప్రాచీన చెట్లు. సో ఈ యొక్క స్థలంలో ప్రభు నిత్యం ప్రార్థన చేసేవాడు. సో ఆయన చేసే ప్రార్థన వల్ల మనకు రక్షణ, స్వస్థ, విడుదల కలుగుతుంది. సో గెత్సెమనే తోట చాలా ప్రాచీనమైంది. ఇది ఈస్ట్ గేటుకు ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉందండి. చూడండి, ఆ యొక్క ఏ గేట్ గుండా అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మెస్సైగా మళ్ళీ వచ్చి ప్రవేశం చేస్తారో ఆ గేట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఈ గెత్సెమనే తోట ఉంది. ఈ గెత్సెమనే తోటలో ఆయన శ్రమలు భరించాడు. సో రెండో రాకలు వచ్చినప్పుడు ఆయన గేట్ గుండా, ఈస్ట్ గేట్ గుండా గోల్డెన్ గేట్ గుండా వెళ్తాడు. సో ఈ గెత్సెమనే తోటలో నుంచి మీ జీవితంలో పనిచేసే శాపాలు, పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. అద్భుతం జరుగుతుంది. సో కార్యాలు జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం జెరూసలేంలో ఉన్నామండి. జెరూసలేంలో ఉన్నటువంటి గెత్సెమనే తోటలో ఉన్నాము. ఈ గెత్సెమనే తోటలో ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు బండను ఆనుకొని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. తండ్రి నీ చిత్తం అయితే ఆ గిన్నెను తొలగించమని. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆ బండ నేను చూపించబోతున్నానండి. చూపించండి. ఈ బండ మీదనే యేసుక్రీస్తు ప్రభువు వారు సాష్టాంగ పడి తండ్రి నీ చిత్తం అయితే నా యొక్క ఈ గిన్నెను తొలగించమని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు. ఇది గెత్సెమనే తోట. ఇదే ప్లేస్లో వీళ్ళొక చర్చిని కూడా కట్టారు. అయితే ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారు ఏ కొండ మీద అయితే మోకరించి సాష్టాంగపడి ముమ్మారు ప్రార్థన చేసుకున్నారు, ప్రస్తుతం మీకు ఆ కొండను చూపిస్తున్నారు. ఆ కొండ మీద ఆయన మొరపెట్టాడు. ఆయన యొక్క రక్తం చెమట వల్ల వచ్చింది. అంటే ఫస్ట్ మనిషి చాలా వేదన పొందినప్పుడు చెమట వస్తుంది. ఆ చెమట అయిపోయింది, ఒంట్లో నీరు లేదు, చివరికి రక్తమే చెమట వల్ల బయటకు వచ్చేంతగా వేదన పడ్డాడు. ఆయన వేదన పడినటువంటి ఆ స్టోన్ మీకు చూపిస్తున్నారండి. అదే ప్లేస్లో ప్రభు మన శాపాల్ని, మన పాపాల్ని, రోగాల్ని, సమస్తాన్ని భరించడం కోసం వేదన పడ్డాడు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయబడ్డాడు. ఆయన తెల్లారి శుక్రవారం ఉదయం శిలువ మీద ఆయన ప్రాణం వదిలేశాడు. అయితే ఇది గెత్సెమనే తోట. ఇది నిదర్శనం. యేసుక్రీస్తు ప్రభువు వారు అనేవారు వాస్తవం. గెత్సెమనే తోట వాస్తవము, ఆయన ఆ బండ వాస్తవము. సో ఇక్కడే వాళ్ళు వచ్చి ఆయన అరెస్ట్ చేయడము చాలా జరిగాయండి. సో కాబట్టి గెత్సెమనే తోట ప్రాంతం నుంచి, ఏ బండ నుంచి అయితే ప్రభు రక్తాన్ని చెమటగా చిందించి ఉన్నాడో ఆ ప్రాంతం నుంచి నేను ప్రకటిస్తున్నాను. మీ జీవితంలో ఉన్న ప్రతి శోధన, ప్రతి పాపం, ప్రతి బంధకాలు యేసుక్రీస్తు నామములో తొలగిపోతాయి. మీకు అద్భుతం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం జెరూసలేంలో ఉన్నామండి. మీకు కనిపించేటువంటి ప్లేస్ ఏంటంటే గొల్గొతా కొండ. గొల్గొతా కొండ ఉంటుంది. సో దీన్ని పుర్రె అని అంటారు. అక్కడ మీకు స్కల్ ఆకారంలో కూడా షేప్ కనిపిస్తుంది. సో ఇదే కొండ మీద మన బైబిల్లో చూస్తున్నాం, యేసుక్రీస్తు మనం తీసుకెళ్ళి ఆయన సమాధి, ఆయన సిలువేశారు, దొంగల మీద సిలువేసి ఉన్నారు. సో ఈ స్థలాన్ని మీరు చూడవచ్చు. అది కపాలం యొక్క పుర్రె ఎలా ఉంటుందో ఆ పుర్రె ఆకారంలో ఉంటుంది. సో దాని మీద ఆ యేసు ప్రభువుని ఇద్దరు దొంగల మధ్యలో వేసి సిలువేసి బహిరంగంగా చేశారు. ఈ స్థలం అంతా కూడా గతంలో పబ్లిక్గా నడిచేటువంటి స్థలము. సో కొండ మీద ఏమైతే జరుగుతుందో, ఎవరైతే శిక్ష వేస్తున్నారో ఆ విషయం కూడా పోయే జనాలకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో యేసుక్రీస్తు వారు మరణించారు. దానికి నిదర్శనం ఏంటంటే ఇదే స్థలము. సో ఈ స్థలంలో మరణించారు. ఇది చరిత్రక, ఇది కట్టుకథలు కాదు, ఇది వాస్తవము. చరిత్ర చెప్తుంది. ఈ స్థలంలో నేను ప్రకటిస్తున్నాను. సో యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం, రోగుల కోసం మరణించి ఉండగా ఈ అద్భుతం మీకు జరుగుతుంది. మనం ఈ
ప్రాంతంలో ఉన్నాము, అద్భుతం మీకు జరుగుతుంది. యేసు ప్రభువారు ఏ ఉద్దేశం కోసం మరణించి ఉన్నాడో ఆ ఉద్దేశం నీ జీవితంలో జరుగుతుంది. ఆయన శిలువ రక్తం నేను శుద్ధీకరిస్తుంది, నేను అభిషేకిస్తుంది, నీ కొరకు అద్భుతాలు చేసి పెడుతుంది. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఎస్, మనం ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నామండి. అది మెగిద్దో అనేటువంటి లోయ దగ్గర ఉన్నాము. ప్రకటన గ్రంథంలో బైబిల్ తెలియజేస్తుంది లాస్ట్ చివరి రోజుల్లో అంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో లాస్ట్ రోజున ఈ మెగిద్దో దగ్గర యుద్ధం సంభవిస్తుంది. ఈ యొక్క లోయని చూపించండి. ఇక్కడే చివరి రోజుల్లో 7 సంవత్సరాల శ్రమకాలంలో ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. ఈ లోయని చూపించండి, క్లియర్గా చూపించండి. ఈ లోయలోనే రాబోయే రోజుల్లో దేవుని యొక్క ప్రజలకు సాతాను ప్రజల మధ్య యుద్ధం సంభవిస్తుంది. ఎప్పుడైతే ఈ మెగిద్దోలో యుద్ధం సంభవిస్తుందో అప్పుడే యేసుక్రీస్తు వాడు రాకడ సంభవిస్తున్న బైబిల్ తెలియజేస్తుంది. సో కాబట్టి ఈ లోయను క్లియర్ గమనించండి. ఇది ఈ లోయ గురించి బైబిల్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ లోయ చాలా ఖాళీగా ఉంది, కొన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి. సో మొత్తం ఇది లోయ. అయితే ఫ్యూచర్లో 7 సంవత్సరాల శ్రమకాలంలో ఇక్కడ లోయలో మహాభయంకరమైనటువంటి యుద్ధం సంభవిస్తుంది. అది 3వ ప్రపంచ యుద్ధంగా కూడా చెప్పవచ్చు. అనేక మంది రాసులు తూర్పు దేశాల నుంచి అనేక ప్రాంతం నుంచి శత్రువులు వచ్చేసి ఈ ప్రాంతంలో యూదుల మీద, ఈ ప్రాంతం మీద యుద్ధం చేస్తారని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. సో కాబట్టి ఈ ప్రవచనాలన్నీ సంభవించబోతున్నాయి. మన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాము. సో కాబట్టి యేసుక్రీస్తు అక్కడ మనం సమీపంగా ఉన్నాము. సిద్ధపడాలి. దేవుడు ఎవరైతే సిద్ధపడతారో మనం దర్శిస్తాడు. ఈ లోయలో నెరవేర్చబడేటువంటి ప్రవచన వాకు ఉంది. ఈ లోయలో ఏ ప్రవచన వాకు అయితే నెరవేర్చబడుతుందో అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క లోయని జీవించాడు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సంభవిస్తుంది. అద్భుతం సంభవిస్తుంది. ఆయన రాకడ ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది. దేవుడు మళ్ళీ బోగా దీవించునుగాక. ఆమేన్. ప్రస్తుతం మనం జెరూసలేంలో టెంపుల్ మౌంట్ లేక మౌంట్ మోరియా కొండ మీద ఉన్నామండి. అయితే యూదుల నమ్మకం ప్రకారం ఈ స్థలంలో ప్రత్యేకంగా హోలీ ఆఫ్ హోలీస్ అంటే అతి పరిశుద్ధ స్థలం ఉందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు ఎక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉందని చూపిస్తున్నారో నేను ఆ స్థలాన్ని మీకు చూపించబోతున్నాను. జూమ్ చేయండి, హెడ్ సైడ్ జూమ్ చేసి చూపించండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడికి మేము వెళ్తుంటే వాళ్ళు అక్కడ ఉండొద్దని చెప్పేసి అన్నారు. సో అంచేత కొంచెం దూరంగా వచ్చి వీడియో చేస్తున్నాను. సో కాబట్టి ఆ స్థలం వారు వెనక కూర్చున్నటువంటి వారి వెనక స్థలంలో ఆ వెనక స్థలం చూపించండి. ఆ స్థలంలో అదే అతి పరిశుద్ధ స్థలము, అదే హోలీస్ అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు, యూదులు నమ్ముతున్నారు. ఆ స్థలంలోనే ఇదివరకు మందసం ఉండేది, నిబంధన మందసం ఉండేది అనేది చెప్పేసి యూదులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఇది పాలస్తీనా కంట్రోల్లో ఉంది. సో కాబట్టి ఈ స్థలం కోసమే గొడవలు, తగాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు రాకడ ముందు 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తు విరోధి వస్తాడు. అంతే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఆ సమయంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మందిర నిర్మాణం కొనసాగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు రాకడ సంభవిస్తుంది. మందిర నిర్మాణం ఇదే పరిసర ప్రాంతంలోనే సంభవిస్తుంది. ఆ ప్రవచనం నెరవేర్చబడుతున్నాయి. దేవుడు మీ జీవితంలో అద్భుతంగా కార్యం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం జోర్డాన్ కంట్రీలో మనం ఎబ్బోక్ అనేటువంటి రేవు వద్ద ఉన్నామండి. మీకు కనిపిస్తున్నటువంటి రేవు ఏంటంటే ఇది ఎబ్బోకు రేవు. రేవు యొక్క విశిష్టత ఏంటంటే ఎప్పుడైతే యాకోబు తన యొక్క మామ ఇంట్లో నుంచి స్వదేశానికి రమ్మని దేవుడు సెలవిచ్చినప్పుడు యాకోబు వచ్చినప్పుడు ఈ ఎబ్బోకు రేవు వద్దనే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సో దేవునితో సంభాషణ ఉంటుంది. సో దేవుడు ఆ యొక్క యాకోబు యొక్క తోటను విరగొట్టడము, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోనే దేవుడు యాకోబు పేరు తీసేసి ఇజ్రాయెల్ అని పేరు పెట్టడము, అనేక సంగతులు ఈ యొక్క ఎబ్బోకు రేవు వద్ద జరుగుతాయి. షోదర్ రివర్ ఇది ఎబ్బోకు యొక్క రేవు యొక్క లేక్ అండి. సో ఈ లేక్ వద్దనే దేవుడు యాకోబును ఇజ్రాయెల్గా దేవుడు మార్చాడు. సో వాస్తవానికి దేవుడు యాకోబుకు ఇజ్రాయెల్ పేరు పెట్టింది ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఈ యొక్క జోర్డాన్ దేశంలో పెట్టాడు. సో ఈ ప్రాంతంలోనే యాకోబు దేవునితో పెనుగులాడాడు. దేవుడు యాకోబు యొక్క తోడను విరగొట్టాడు. సో రాత్రి దేవుడు సందర్శించినప్పుడు యాకోబునకు దేవుడు ఇజ్రాయెల్ పేరు పెట్టాడు. సో ఈ ప్లేస్లో జేకబ్ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ గాడ్. సో గాడ్ నేమ్డ్ హిమ్ యాజ్ ఇజ్రాయెల్. సో ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ హ్యావ్ ఎన్కౌంటర్ విత్ యూ. దేవుడు నీతో ఎన్కౌంటర్ కలిగి ఉంటాడు, నేను సందర్శిస్తాడు. సో ఈ ప్రాంతంలోని దేవుడు ఇజ్రాయెల్ అని నామకరణ చేసుకున్నాడు. సో కాబట్టి ఎవరైతే వీడియో చూస్తారో దేవుడు నీ జీవితంలో కూడా యాకోబు జీవితంలో కానీ దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతంగా కార్యం చేస్తారని ప్రవచిస్తున్నాను. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం ఎరికో పట్టణంలో ఉన్నామండి. ఎరికో పట్టణంకి వచ్చినాము. ఎరికో పట్టణంకి వచ్చిన ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య ఒక మేడి చెట్టు ఎక్కుతాడు. ఆ జక్కయ్య ఎక్కినటువంటి మేడి చెట్టు ఇదేనండి.
జట్ట ఎక్కినటువంటి మేడి చెట్టు ఇదే. సో చాలామంది బహుజన సంఘం ఉన్నప్పుడు యేసు ప్రభువుని చేరుకోలేకపోయినప్పుడు వెంటనే జక్కయ్య యొక్క మేడి చెట్టు ఎక్కుతాడు. ఎక్కినప్పుడు యేసుక్రీస్తు వారు జక్కయ్యను చూసి, జక్కయ్య దిగిరము, నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పేసి యేసయ్య సెలవిస్తాడు. సో ఆ యొక్క జక్కయ్య ఎక్కినటువంటి మేడి చెట్టు ఇదే. ఈ ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు చాలామంది బహుజన సంఘం వచ్చి ఉన్నారు. చాలామంది అతన్ని గుర్తించలేదు, కానీ యేసుక్రీస్తు వారు గుర్తించి రమ్ము, నీ ఇంటికి రక్షణ వచ్చిందని సెలవిచ్చున్నాడు. ఆ యొక్క మేడి చెట్టు ఇదే ఎరికో పట్టణంలో ఉన్నాం. చుట్టూ చూపించండి. ఎరికో పట్టణంలో ఉన్నాము. ఎరికో పట్టణంలోనే ప్రభు సంచారం చేశాడు, అద్భుతం చేశాడు. అదే రోజు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి మొత్తానికి కూడా రక్షణ వచ్చేసింది. జక్కయ్య మారుమనసు పొందాడు. సో ఏ ఎరుషలేములో అయితే ప్రభు అద్భుతం చేశాడు, ఏ ఎరుషలేములో అయితే యేసుక్రీస్తు వారు కార్యం చేసి జక్కయ్య కుటుంబం రక్షించాడు, ఆ యొక్క ఎరికో పట్టణంలో నుంచి మీకు అద్భుతం జరుగునుగాక, కార్యం జరుగునుగాక, మీ కుటుంబంలో ఈ శుభకార్యాలు జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం జెరికో పట్టణంలో ఉన్నామండి. ఇది జెరికో పట్టణము. అయితే నీకు ప్రస్తుతం ఏంటంటే ఆ జెరికో పట్టణంలో వాళ్ళు బూరలు ఊదినప్పుడు కూలిపోయినటువంటి గోడలు మీకు చూపిస్తున్నాను. దేవుడు వారు సెలవించుకున్నాడు, మీరు పట్టణం చుట్టూ 7 సార్లు తిరిగినట్లయితే నా శక్తిని చూపిస్తాను, వాటిని కూలగొడతాను సెలవించుకున్నాడు. ఎరికో పట్టణం చుట్టూ గోడలు ఇది. వారు బూరలు ఊదినప్పుడు 7 రోజుల పాటు తిరిగినప్పుడు కూలిపోయినటువంటి గోడలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద గోడలు ఉన్నాయి చూడండి. ఇది సహజంగా అసలు మనుషులకు అది అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యము. సో దేవుడు సెలవించుకున్నాడు, వాటిని బద్దలు చేస్తానని. ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు గోడ చుట్టూ తిరిగి వాళ్ళు ప్రదక్షిణ చేసి స్తుతించారు, బూరలు ఊదారు. సో 7వ రోజు ఆ గోడ కూలిపోయినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పటికి నిదర్శనంగా ఉంది. దేవుడు సెలవిచ్చిన మాట సత్యము. ఆయన సెలవిచ్చాడు, ఆయన చెప్పింది వాళ్ళు చేసినట్లయితే కార్యం జరిగింది. మీరు వాటి అవిశేషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇది ఈనాటి గోడలు కాదు, యోషువ కాలంలో ఉన్నటువంటి ఎరికో గోడలు. ఆ గోడలు చాలా, మీరు చూడవచ్చు, చాలా విశాలంగా ఉన్నాయి. చిన్న చిన్న గోడలు కావు, అది చాలా బలిష్టమైనటువంటి గోడలు. అయినా కానీ కత్తులు వాలేదు, కటాలు వాలేదు, యుద్ధం చేయలేదు, కేవలం స్థుతితోనే ఆ గోడలు కూలిపోయినాయి. సో కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అది మనం చేసినట్లయితే కార్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. వాళ్ళ జరిగిన అద్భుతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. ఎరికో నుంచి మీ కుటుంబంలో కార్యం జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మనం ప్రస్తుతం జెరికో పట్టణంలో ఉన్నామండి. నా వెనుకున్నటువంటి కొండ ఏంటంటే మౌంటైన్ ఆఫ్ టెంప్టేషన్. అది యేసుక్రీస్తు వారు ఏ కొండ మీద అయితే 40 రోజుల పాటు ఉపాసపాదం ఉన్న తర్వాత అపవాది వచ్చి శోధిస్తాడు. ఈ విషయము మత్తయి సువార్త 4లో, లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. 40 రోజులు ఉపాసపాదం అయిన తర్వాత యేసు వారు ఈ కొండ మీద ఆకలి ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించాడు. సో యేసు వారు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రార్థించి మొదలుపెట్టినటువంటి కొండ ఇదే. సో ఆ సమయంలో అపవాది వచ్చి యేసుక్రీస్తు వారిని 3 విధాలుగా శోధిస్తాడు. అయితే యేసు వారు ఆ కొండ మీద శోధన చేయిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సో మీరు చూసినటువంటి కొండ ఇదే. సో ఈ ప్రాంతంలో ప్రభు దేవుని యొక్క మహిమను చూశాడు, సాతాను వ్యక్తిగతంగా శోధించడం చూశాడు, ఆ జయాన్ని పొందుకున్నాడు. సో ఈ కొండ నుంచి మీ శోధనలో కూడా మీకు జయం వస్తుంది, విజయం వస్తుందని ప్రవచిస్తున్నాను. మీ విషయంలో దేవుని కార్యం జరగబోతుంది. గాడ్ బ్లెస్. ప్రస్తుతం మనం జెరూసలేంలో ఉన్నటువంటి సమాధి తోట వద్ద ఉన్నామండి. గార్డెన్ ఆఫ్ వద్ద ఉన్నాము. ఇదే తోటలో యేసుక్రీస్తు వారిని సమాధి చేయడం జరిగింది. చూపించండి. ఆ తోటలో యేసుక్రీస్తు వారిని సమాధి చేయడం జరిగింది. అయితే ఆయన సండే రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు ఈ సమాధి ఖాళీగా ఉంది. చూడండి, మీకు వీడియో చూపిస్తున్నాగా సమాధి ఖాళీగా ఉంది. సో ప్రభు అక్కడ లేడు, ఆయన తిరిగి లేచుకున్నాడు. ఇది ఖాళీగా ఉన్నటువంటి సమాధి. సో కాబట్టి ఇది నిదర్శనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేచారని చెప్పడానికి ఇది నిదర్శనము. సో అద్భుతం జరుగుతుంది. ప్రభు లేచాడు, ఆయన అద్భుతం మీ జీవితం జరుగుతుంది. గాడ్ బ్లెస్. మనం ప్రస్తుతము గలిలయ సముద్రం యొక్క తీర ప్రాంతంలో ఉన్నామండి. అది చూపించండి. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళంతా కూడా తిరిగి చేపలు పట్టడానికి వెళ్తామని వచ్చినప్పుడు ప్రభు ఇదే సమయంలో వాడిని సందర్శిస్తాడు. ఈ సమయంలో వాడిని సందర్శించి పేతురుతో సెలవిస్తాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్న 3 సార్లు అంటాడు. ఆ తర్వాత ఇదే స్థలంలో శిష్యులతో కలిసి ప్రభు చేపలు విడిచి వాటితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఈ స్థలం చాలా ముఖ్యమైన స్థలం అండి. ఎందుకంటే ఇదే స్థలంలో చాలామంది బోట్లు వేయడము, ఇక్కడి నుంచే
చేపలు వెళ్ళడం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు వారు గతంలో కనబడినప్పుడు భూతం అని అనుకుని వారు భయపడ్డారు. కానీ ఈ స్థలంలో పేతురు యోహానులకు కనిపించినప్పుడు ఇది ప్రభు అని వాళ్ళు గుర్తించి వెంటనే సరెండర్ చేసుకున్నారు. ఇక నుంచి వారిని బలంగా వాడుకుని ఈ స్థలం చూడండి, ఈ స్థలంలోనే ప్రభు సంచారం చేశాడు. మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈ స్థలంలో ఆయన కనబడ్డాడు. ఇది పవిత్ర స్థలం, పుణ్యస్థలము. ఈ స్థలం నుంచి మీకు అద్భుతం జరుగునుగాక, మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. మీ జీవితంలో కూడా పేతురుని అలాగే సందర్శించాడు, మీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక, మహిమ మీ కలుగునుగాక. గాడ్ బ్లెస్. ప్రైజ్ మనం ప్రస్తుతం జెరూసలేంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నామండి. చూపించండి. ఇదే ప్లేస్లో యేసు ప్రభు వారు ఏంటంటే నా తండ్రి యొక్క మందిరాన్ని దొంగలుగా చేసి ఉన్నారని సెలవించిన ప్లేస్ ఇదేనని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్లేస్లోనే వాళ్ళు పండుగ సమయంలో చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు, మేకలు పశువులు అమ్మడం కానీ ఎక్స్చేంజ్ కానీ చేసేవాళ్ళు. అయితే అది చేసినప్పుడు ప్రభు చూసి నా తండ్రి యొక్క మందిరాన్ని దొంగలుగా చేశారని సెలవించి ఉన్నాడు. సో కాబట్టి ఈ ప్లేస్లోనే ప్రభు సెలవించి ఉన్నాడు. ఈ ప్లేస్లో నుంచి మీకు శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్. జెరూసలేంలో ఉన్నాము. ప్రస్తుతం ఈ సైడ్ చూపించండి. ప్రస్తుతం జూయిష్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఫీస్ట్ ఆఫ్ టబర్నాకల్, అది గుడారాల పండుగ అనేటువంటి ఫీస్ట్ సంభవిస్తుందని మనం చూడవచ్చు. ఈరోజు అక్టోబర్ 7th నాడు స్టార్ట్ అయింది, ఈరోజు అక్టోబర్ 8th. సో ఈరోజు చాలామంది యూతులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గుడారాల పండుగ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బైబిల్లో చెప్పినట్టుగా దేవుడు సెలవిచ్చినట్టుగా వాళ్ళు గుడారాల పండుగ కొనసాగిస్తున్నారు. చూడవచ్చు మీరు, చాలామంది జ్యూస్ ఈ ప్లేస్లో ఉన్నారు. ఇది హలో. ప్రస్తుతం నేను జెరూసలేంలో వేలింగ్ వాల్ వద్ద ఉన్నానండి. ఈరోజు అక్టోబర్ 8వ తారీఖు జూష్ వాళ్ళు, యూదులు వాళ్ళు పండుగ జరుపుకుంటున్నారు. అది ఫీస్ట్ ఆఫ్ టబర్నాకల్, గుడారాల పండుగ జరుపుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు చాలామంది జూస్ ఈ స్థలంలో ఉన్నారు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు వేలింగ్ వాళ్ళు వద్ద చాలామంది జ్యూస్ వచ్చి వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు, విన్నపాలు తెలియజేయడం కోసం వచ్చి ఉన్నారు. ఈ స్థలం అంతా కూడా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్, జూయిష్ ఫెస్టివల్ సీజను. సో నేను ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాను. మీకు ఈ స్థలాన్ని చూపిస్తున్నాను. చూడండి, ప్లేస్ చూడండి, చాలామంది యూదులు ఉన్నారు. మీరు చూస్తుండొచ్చు, ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ ప్యాకప్ అయిపోయింది. సో అనేక మంది యూదులతో ఫుల్ ఉంది. సో వేలింగ్ వాల్ వద్ద వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని మీకు చూపిస్తున్నాను. జెరూసలేం నుంచి. గాడ్ బ్లెస్ యూ. స్పెషల్ బ్లెస్సింగ్స్ విల్ బి కమింగ్ టు యూ. ఆమెన్. ప్రస్తుతం మనం జెరూసలేంకి 10 kilometers దూరంలో ఉన్నటువంటి ఎన్కెరే అనేటువంటి ప్లేస్లో ఉన్నామండి. ఈ ప్లేస్ ఏంటంటే ఇది ఒక గుహ. ఇది బాప్తిస్మిచ్చినటువంటి యోహాను పుట్టినటువంటి గుహ అని వీళ్ళు చెప్తున్నారు. సో పైన చూడండి, పైన రాక్స్ ఉన్నాయి. ఇది బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినటువంటి స్థలంగా తెలియజేయబడుతుంది. సో బాప్తిస్మిచ్చి యోహాను గురించి గాబ్రియల్ దూత ఎలిజబెత్ గురించి చదివించాడు. కుమారుని కంటామని అతనికి యోహాన్ పేరు పెట్టాలని. సో ఎగ్జాక్ట్గా దేవుని యొక్క దూత సెలవిచ్చినట్టుగా, గాబ్రియల్ సెలవిచ్చినట్టుగా వారిద్దరికి వృద్ధాపంలో ఓ కుమారుడు పుట్టాడు. అతనికి జాన్ ద బాప్టిస్ట్ అని పేరు పెట్టారు. సో ఈ జాన్ ద బాప్టిస్ట్ పుట్టినటువంటి స్థలం ఇదేనండి. సో అతని ఇల్లు ఇది. ఈ ప్లేస్లో వాళ్ళు ఒక చర్చి కట్టారు. సో పైన మీరు చూడవచ్చు పురాతన కాలపు రాక్ పైన ఉంది. సో ఈ స్థలంలోనే బాప్తిస్మిచ్చి యోహానుకు వాళ్ళు జన్మనిచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో పుట్టి పెరిగాడు. అయితే ఈ స్థలాన్ని బాప్తిస్మిచ్చే సెయింట్ జాన్ ద బాప్టిస్ట్ చర్చ్గా చెప్పారు. సో ఈ ప్లేస్లో నుంచి మీకు స్పెషల్ బ్లెస్సింగ్స్, స్పెషల్ ఆశీర్వాదం రావాలని నేను ప్రకటిస్తున్నాను. బాప్తిస్మిచ్చి యోహానుకు ఎలాగైతే దేవుడు ఆ బ్లెస్సింగ్ అభిషేకం ఇచ్చాడు, మీ జీవితంలో కూడా ఆ బ్లెస్సింగ్, ఆశీర్వాదం, అభిషేకం వచ్చునుగా. ప్రస్తుతం మనం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జోర్డాన్ రివర్, యోర్దాన్ నది వద్ద ఉన్నామండి. మీరు కనిపించే సైట్ అది. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహానుతో నీటి బాప్తిసం తీసుకున్నారో మన అదే స్థలం వద్ద ఎగ్జాక్ట్గా ఉన్నాం. ఇదే స్థలం వద్ద యేసుక్రీస్తు వారు వచ్చి బాప్తిస్మిచ్చి యోహానుతో బాప్తిసం తీసుకున్నాడు. చూపించండి. కమ్ డౌన్. చూపించండి. ఈ ప్లేస్లో బాప్తిస్మిచ్చి యోహాను నీటి బాప్తిసం ఇచ్చినప్పుడు ఆకాశం తెరబడి పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నటువంటిది తెలియచేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు. అలాగే ఆ సమయంలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. సో ఇది పవిత్రమైనటువంటి స్థలం. అలాగే యోర్దాన్ నదిని కూడా ఎలీషా ప్రవక్త చీల్చాడు.
ఇది అభిషేకించబడిన స్థలము. సో ఈ స్థలంలో చాలామంది బాప్తిజం తీసుకోవడం కోసం వచ్చి ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా బాప్తిజం పొందుకున్న స్థలము, ఇది అభిషేకించినటువంటి స్థలము. సో యోర్దాను ప్లేస్ నుంచి మీకు స్పెషల్ బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాను. మీరు ఎస్ ఈ ప్రాంతం నుంచి నేను ప్రకటిస్తున్నాను, మీ జీవితంలో పనిచేసే శక్తులను కాలిపోతాయి. యోర్దాన్ అనేది వాటర్ కూడా చూడండి, షో ద వాటర్. ఎస్ యోర్దాన్ యొక్క వాటరు. ఎస్ అక్కడ తాడు ఉంది. ఆ తాడు ఏంటంటే ఇటు సైడ్ ఎస్ ఇజ్రాయెల్, ఆ తాడు అటువైపు జోర్డాన్ దేశం ఉంటుంది. సో కాబట్టి ఈ ప్లేస్లో చాలామంది బాప్తిజం తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు నామములో మీకు అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి. మీ జీవితంలో దీన్ని మేము చూస్తా. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. మనం ప్రస్తుతము మౌంట్ సొడొమ అంటే సొదొమ కొండ వద్ద ఉన్నామండి. ప్రస్తుతం మీకు చూపించేటువంటి ఏంటంటే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోవడం మనం బైబిల్లో చూస్తున్నాము. సో దేవుడు ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఉగ్రతను కుమ్మరిస్తాను సెలవిచ్చి ఉన్నాడు. దూతను పంపాడు. ఆ దూతలు సెలవిచ్చారు, మీరు ఆ యొక్క ప్రాంతాన్ని వదిలేసి బయటికి రమ్మని చెప్పారు. వెనుక తిరగొద్దని దూతలు హెచ్చరించారు. అయితే వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో లోతు యొక్క భార్య వెనక్కి చూడడం వల్ల ఆ లోతు యొక్క భార్య ఉప్పు స్తంభంగా మారిన బైబిల్ తెలియజేస్తుంది. ఆ ఉప్పు స్తంభం అదేనండి, ఎగ్జాక్ట్గా మీరు జూమ్ చేసి చూపించండి. ఆ ఉప్పు స్తంభం, సో ఆమె లోతు భార్య ఉప్పు స్తంభం మారిపోయింది. దేవుడు సెలవిచ్చాడు దూతల ద్వారా, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, చూసినట్లయితే ప్రమాదం ఉందని చెప్పాడు. అయితే ఆ లోతు భార్య లోకాశ కలిగి ఉంది. సో ఆ ప్రాంతంలో తనకున్న కనెక్షన్ బట్టి, ఫిజికల్ ఎమోషనల్ కనెక్షన్ బట్టి సో లోతు భార్య వెనక్కి చూసింది. సో అందువల్ల ఉప్పు స్తంభం మారిపోయింది. దీన్ని సొదొమ కొండ అంటారు. ఈ కొండ చూపించండి. దీన్ని సొదొమ కొండ అంటారు. ఈ కొండ ఈ ప్రాంతంలోనే ఉగ్రత వచ్చింది. సో ఈ ప్రాంతంలో ఉప్పు స్తంభంగా మారిపోయింది. సో దేవుడు చెప్పిన మాట విన్నట్లయితే క్షేమంగా వింటాము. దేవుడు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనం సమస్యల్లో ఉంటాము. సో కాబట్టి ఇది సొదొమ కొండ నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్పెషల్ బ్లెస్సింగ్స్ మీకు వస్తున్నాయి. గాడ్. ప్రస్తుతం మనం మౌంట్ కర్మెల్ అనేటువంటి పట్టణం మీద ఉన్నామండి. ఏ కర్మెల్ కొండ మీద అయితే ఏలియా బయలు ప్రవక్తలు సవాల్ చేసి 400 బయలు ప్రవక్తలు చంపేసి ఉన్నాడో, ఏ కొండ మీద అయితే దేవుడు ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి ఉన్నాడో ఈ కొండ మీద మనం ఉన్నామండి. సో ప్రస్తుతం మీరు చూడవచ్చు, ఇది చాలా హైట్గా ఉంది. ఇదే ప్లేస్లో దేవుని యొక్క అగ్ని ఆకాశం దిగిరావడం మనం చూస్తున్నాము. మీకు కనిపిస్తున్నటువంటి ఈ కింది ప్లేస్ ఏంటంటే అది టెల్ అబీబాకు వెళ్ళేటువంటి దారి. నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూడవచ్చు ఎంత హైట్లో ఉందో ఈ ప్లేసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి చూపిస్తాను రండి. ఇటువైపు చూడండి, ఈ లోయ ఏంటంటే మెగిద్దో లోయ. ప్రాణగంధంలో బైబిల్ తెలియజేస్తుంది 16వ అధ్యాయంలో ఈ యొక్క చివరి దినాల్లో 7 సంవత్సరాల శ్రమకాలంలో ఈ మెగిద్దో హర్మెగిద్దో అనేటువంటి లోయలోనే యుద్ధం సంభవిస్తుంది. చూడండి ఎంత విశాలంగా ఉందో. సో బైబిల్ తెలియజేస్తుంది తూర్పు దేశం నుంచి చాలామంది వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తారు. ఇదే హర్మెగిద్దో యుద్ధం. సో ఇక్కడ 3వ ప్రపంచ యుద్ధం లేక లాస్ట్ యుద్ధం సంభవించబోతుంది. ఇది మహాలోయ. సో ఈ కొండ మీదనే ఏలియా అగ్ని దింపాడు. చెవిటారా ఈ కొండ మీదనే దేవుడు అగ్ని దింపాడు. ఇదే కొండ మీద బయలు ప్రవక్తల్ని చంపేస్తున్నాడు. ఇటువైపు చూసినట్టు ఇది మౌంట్ కర్మెల్. ఇది అలాగే ఇటువైపు చూసినట్లయితే మధ్యధరా సముద్రం ఉంటుంది. మీకు మధ్యధరా సముద్రం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇటువైపు వెళ్తే సిజేరియా అంటే కైసర్ అనే పట్టణానికి వెళ్తుంది. మనం ఈ కొండ మీద ఉన్నాం. దేవుడు ఈ కొండ మీద తన మహిమను చూపించి ఉన్నాడు. అటువైపు లెబనోన్ లెబనాన్ ఉంటుంది. చూడండి ఫాస్ట్గా వచ్చాం. లెబనాన్ కొండ ఉంటుంది. ఈ లెబనాన్ కొండ గురించి కూడా చాలాసార్లు బైబిల్ తెలియజేస్తుంది. సో ఇక్కడ దేవుడు తన అగ్ని దింపాడు, కార్యాలు చేశాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉజ్జీవం దిగొచ్చింది. సో ఈ కొండ మించి మీ కుటుంబంలో కూడా ఈ అగ్ని, దేవుడు దింపినటువంటి అగ్ని మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, సంకటాలని కాల్ చేస్తుందని ప్రవచిస్తున్నాను. ఈ హర్మెగిద్దో లోయ చాలా విశిష్టమైంది. 7 సంవత్సరాల శ్రమకాలంలో యుద్ధం జరిగేది ఇక్కడే. సో ఈ కొండ నుంచి మీద దిగినటువంటి అగ్ని మీ కుటుంబంలో పనిచేయనుగాక, అద్భుతాలు జరుగునుగాక, మీ కుటుంబంలో కార్యం జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం మౌంట్ కర్మెల్ అంటే కర్మెల్ కొండ మీద ఉన్నామండి. ఇది ఇజ్రాయెల్లోని హైఫా సిటీకి సమీపంలో ఉన్నటువంటి కర్మెల్ కొండ. ఈ కర్మెల్ కొండ మీదనే ఏలియా బయలు ప్రవక్తల్ని సవాల్ చేసుకున్నాడు. చూపించండి. ఇదే కొండ మీద ఇది కర్మెల్ కొండ. ఈ ప్రాంతంలోనే ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తల్ని సవాల్ చేసుకున్నాడు. మీ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని దింపించమని సవాల్ చేసుకున్నాడు. వాళ్ళంతా ఈ కొండ మీద దానబలు అర్పించారు. సాయంకాలం వరకు కేకలు పెట్టారు, కానీ ఏం జరగలేదు. కానీ సాయంకాలం
కావాలన్న ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇదే స్థలంలో ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఈ దానబలి మొత్తం కూడా కాల్చివేసేలా చేశాడు. ఈ ప్రాంతంలో దేవుడు అగ్నిని చూయించాడు. అగ్నిని దింపాడు. ఇదే ప్రాంతంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఇస్రాయల్ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. సో అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. ఆ సమయంలో అనేక మంది బయలు ప్రవక్తని చంపాల్సి వచ్చింది. అయితే ఈ కార్యం ద్వారా ఇస్రాయల్ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఏలియా ప్రవక్త పరిచర్యలో గొప్ప కదలిక వచ్చింది. సో మన ఆ యొక్క ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలతో సవాల్ చేసినటువంటి కొండ ఇదే. దీని పక్కనే ఇటు సైడు దీని పక్కనే ఇటు సైడు సముద్రం కూడా ఉంటుందండి. సో ఇటు సైడ్ సముద్రం ఉంటుంది. సముద్రం మెడిటేరియన్ సీ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది సంథింగ్ ఏదో కొండలు కనబడుతూ ఉన్నాయి. సో ఈ ప్లేస్లోనే దేవుడు ఏలియా ద్వారా అద్భుతమైన కార్యాలు చేశాడు. సో ఏ కొండ మీద అయితే అగ్ని దిగొచ్చిందో ఆ అగ్ని మిమ్మల్ని పీడించే దుష్టశక్తులు, మంత్రశక్తులు కూడా కాల్చేయాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ అగ్ని మీ కుటుంబంలో సంచారం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నాము. ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే హైఫా సిటీ అండి. ఇది మౌంట్ కర్మేల్. ఈ మౌంట్ కర్మేల్ ప్లేస్లో ఉన్నాము. మీకు చూపించండి. ఇది సీ పోర్ట్, ఇది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. ఇది సీ పోర్ట్ ఉంది. ఈ సీ పోర్ట్ ఏంటంటే అదాని వాళ్ళు, మన ఇండియాలో ఉన్నటువంటి అదాని వాళ్ళు యొక్క సీ పోర్ట్ ఇది. ఇక్కడి నుంచే చాలా షిప్స్ చాలా కంట్రీస్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇదే ప్లేస్లో ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా నివసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ చూడండి, ఆ ఎదురుగా ఆపోజిట్ ఉన్నటువంటి కొండ ఏంటంటే లెబనాన్ కొండ. మన బైబిల్లో చూస్తాం లెబనాన్ కొండ గురించి చాలాసార్లు రాయబడి ఉంది. సో లెబనాన్ కొండ ఇది కర్మేల్ కొండ, ఇది మౌంట్ కర్మేల్. ఇదే కొండ మీద ఏలియా ప్రవక్త నివాసం చేశాడు. అనేకమైనటువంటి అభిషేకాలు పొందుకొని దేవుని కోసం గొప్ప పరిచయం చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం హైఫా అనేటువంటి సిటీ చాలా డెవలప్ అయిపోయింది. అప్పట్లో అంత డెవలప్మెంట్ లేదు, కానీ ప్రస్తుతం ఇది ఫోర్త్ లార్జెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఈ ప్రాంతంలో ఏలియా దేవుని వద్ద నుంచి అభిషేకాన్ని, శక్తిని, ప్రవచనాలు పొందుకొని గొప్ప పరిచయం చేస్తాడు. ఈ మౌంట్ కర్మేల్ కొండ మీదనే ఏలియా ప్రవక్త ఏం చేశారంటే బయలు ప్రవక్తలను కూడా ఛాలెంజ్ చేశాడు. సో ఈ మౌంట్ కర్మేల్ కొండ నుంచి దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక, కార్యాలు జరుగునించుగాక, ఏమైతే నష్టంగా ఉందో అద్భుతాలు మీకు జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. యేసు క్రీస్తు నామములో శుభాలండి. మనం ఈ సమయంలో జోర్డాన్ కంట్రీలో ఉన్నటువంటి నెబో మౌంటైన్స్లో ఉన్నాము. ఈ కొండను మనం మెబో మౌంటైన్గా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ కొండ యొక్క విశిష్టత మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే కొండ మీదకి దేవుడు మోషేను రమ్మని చెప్పాడు. మోషే ఒక మిస్టేక్ చేసిన మిస్టేక్ ఏంటంటే దేవుడు బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆవేశంలో మోషే ఏం చేశారంటే మాట్లాడవలసిన పోయి బండను కొట్టాడు. సో తద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే నువ్వు కనాన్ దేశంలో ప్రవేశించమని సెలవిచ్చి ఉన్నాడు. ఆ ప్రకారమే దేవుడు సెలవిచ్చాడు, ఈ స్థలానికి రమ్ము, నేను ఈ స్థలాన్ని చూపిస్తే ఇక్కడి నుంచి వాగ్దాన దేశం అంటే కనాను, అలాగే యోర్దాన్ నది అండ్ అలాగే డెడ్ సీ కనిపిస్తుందండి. సో ఈరోజు కొంచెం వెదర్ బాగలేదు, కొంచెం పొగ మంచు వల్ల క్లారిటీగా మనం చూడలేకపోతున్నాము. కానీ ఇక్కడి నుంచి జస్ట్ షో ద కెమెరా. యాక్చువల్గా మీకు కెమెరాలో క్లియర్గా కనబడకపోవచ్చు, కానీ కొంచెం వెదర్ క్లీన్గా ఉన్నప్పుడు కనిపిస్తుంది డెడ్ సీ, మృత సముద్రము, అలాగే జోర్డాన్ రివర్. నెక్స్ట్ ఇక్కడి నుంచి కానాను. ఇవన్నీ మోషేకు దేవుడు స్పష్టంగా చూపించిన తర్వాత దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే నువ్వు వాగ్దాన దేశంలో సెలవిచ్చి ఉన్నాడు. ఇదే కొండ మీద మోషే మరణించాడు. మోషే మరణించిన తర్వాత మోషే దేహం పార్థివ దేహం ఎక్కడ సమాధి చేయబడిందో ఎవరికి అర్థం కాలేదు. అయితే ఇది మరణించిన కొండ ఇదే. యూదా పత్రికలో బైబిల్ తెలియజేస్తుంది మోషే యొక్క శవం గురించి అపవాది వచ్చి మోషే యొక్క దేహాన్ని, పార్థివ దేహం దొంగిలించాలని ప్రయత్నం చేసినప్పుడు బైబిల్ తెలియజేస్తుంది ఆ అపవాదిని మిఖాయేలు దూత గద్దించాడు, హెచ్చరించాడు. సో ఇదే కొండ మీద మోషే మరణించాడు. ఇదే కొండ మీద మోషే సమాచారం ఉండొచ్చు. ఇది నేబో కొండ. సో కాబట్టి ఇక్కడే మోషే యొక్క చివరి క్షణాలు, మోషే యొక్క లాస్ట్ మూమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడే మోషే మరణించి ఉన్నాడు. చూడండి, ఇవన్నీ కూడా నెబో కొండలు, నెబో మౌంటైన్స్. దాంట్లో ఇది పిస్గా అనేటువంటి కొండ. ఈ కొండ మీద మోషే మరణించాడు. సో యూ కెన్ సీ ద వ్యూ, you can see the different hills. So this is the place. Turn that side.
షో ఇట్ అదర్ సైడ్ ఆల్సో. ఎస్, చూడండి, ఈ స్థలం చాలా విశిష్టమైన స్థలం. ఎందుకంటే ఇక్కడ మోషే ఎన్నో అద్భుతాలు చేశాడు. 40 సంవత్సరాల పాటు పరిచర్య చేశాడు, అనేక కార్యాలు చేశాడు. 3,33,000,000 మంది జనాలను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చాడు. అయితే చివరికి మోషే కనాన్ దేశం వెళ్ళాలని కోరుకున్నాడు. ఆ కనాన్ దేశంలోకి వెళ్ళలేకపోయాడు. ఈ లాస్ట్ మూమెంట్స్ ఇక్కడే గడిపాడు. ఇక్కడ ప్రార్థనలో ఉండి తన ప్రాణం విడిచాడు. సో ఇక్కడి నుంచి పరలోక యాత్రకు వెళ్ళాడు. అలాగే మోషే యొక్క శవం గురించి కూడా లూసిఫర్ కూడా, అపవాది కూడా ఇక్కడ వచ్చి యుద్ధం చేశాడు. సో ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలము. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్లేస్. అయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. నీ విషయంలో కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పరిస్థితి ఏమున్నా కానీ, నీ స్థితి ఏమున్నా కానీ, దేవుడు నీ విషయంలో అనేకమైన కార్యాలు చేస్తా, అద్భుతాలు చేస్తాడు. యూ కెన్ సీ వాళ్ళు ఈ మోషే మరణించిన తర్వాత మోషే సంబంధించినటువంటి ఈ యొక్క సర్పం, ఇత్తడి సర్పం సింబాలిక్గా పెట్టారు. అది వాస్తవానికి ప్లేస్ ఇది కాదు, కానీ మోషే సంబంధించినటువంటి గుర్తు కోసం పెట్టారు. సో కాబట్టి దేవుడు మోషే జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కూడా కార్యించాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ విషయంలో ఉన్న ఆటంకాలను కూడా తొలగిపోతాయి. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి కృపను కూడా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఇచ్చునుగాక. అద్భుతం జరుగునుగాక. మీ జీవితంలో అనేకమైన మార్గాలు సరళంగా అవునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం జోర్డాన్లో మౌంట్ నెబో మీద ఉన్నాము. ఇది నెబో కొండ అండి. ఏ కొండ మీదకి అయితే మోషేను వచ్చి మరణించమని ప్రభు సెలవిచ్చి ఉన్నాడో ఆ కొండ మీదకి మనం వచ్చి ఉన్నాము. సో యూ కెన్ సీ ద లొకేషన్. ఈ కొండ మీద, ఇది నెబో కొండ, చుట్టూ పర్వత ప్రాంతాలు ఉన్నాయి. ప్రభు సెలవిచ్చి ఉన్నాడు, ఈ కొండ మీదకి వచ్చి మోషేను మరణించాలి, నువ్వు చనిపోవాలని సెలవిచ్చి ఉన్నాడు. సో ఆ విధంగానే మోషే ఈ కొండ మీదకి వచ్చి మరణించినట్టుగా మనం ద్వితీయోపదేశకాండ లాస్ట్ అధ్యాయంలో చూస్తున్నాము. సో ఈ స్థలంలో మోషే మరణించాడు. ఈ పరిసర ప్రాంతంలోకే యూదులు వచ్చి ఉన్నారు. అయితే మోషే చేసిన మిస్టేక్ బట్టి మోషేని చనిపోని చెప్పాడు. సో ఈ కొండ మీద మోషే మరణించి ఉన్నాడు. యూ కెన్ సీ ద వ్యాలీస్. సో దేర్ ఆర్ సో మెనీ వ్యాలీస్ హియర్. సో దిస్ ఈజ్ అ ప్లేస్. ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. సో కాబట్టి దేవుడు చెప్పినటువంటి స్థలానికి మోషే వచ్చి ప్రాణం విడిచాడు. ఇదే స్థలంలోనే అపవాది వచ్చి కూడా మోషే బాడీ గురించి యుద్ధం చేశాడు. అపవాది విషయంలో మిఖాయిలు కూడా యుద్ధం చేసి అపవాదిని ఓడించేసి మోషే యొక్క బాడీని ఇక్కడ సమాధి చేశారు. సో గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ మౌంట్ నెబో. ప్రైజ్ ది లార్డ్. మన ఇజ్రాయెల్ కంట్రీలో ప్రస్తుతం గలిలే సముద్ర తీరం వద్ద, సీ ఆఫ్ గలిలీ వద్ద ఉన్నామండి. నేను ప్రస్తుతం కూర్చున్నటువంటి కొండ ఏంటంటే ధన్యతల కొండ, మౌంటైన్ ఆఫ్ బియాట్యూడ్స్ అంటారు. ఈ కొండ మీదనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8 ధన్యతలు తెలియజేశారు. ఇదే కొండ మీద ప్రభు అనేక మందిని స్వస్థపరిచాడు, దయ్యాలు వెలుగొట్టాడు. అలాగే దీని పక్కనే సీ ఆఫ్ గలిలీ అంటే గలిలే సముద్రం వద్ద ఉంటుందండి. ఈ గలిలే సముద్రం మీద ప్రభు వారు చాలాసార్లు ప్రయాణం చేశారు. ఈ గలిలే మీదనే ఒకసారి ప్రయాణం చేసినప్పుడు తుఫాను వచ్చినప్పుడు ప్రభు దాన్ని గద్దించాడు. ఇంకోసారి శిష్యులు ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువే వచ్చి వాడిని రక్షించాడు. ఈ సముద్రం దాటిన తర్వాత సేనాదయం పట్టిన వ్యక్తి గెనాసేర్ దేశం ఉంటుంది, ఆ దేశంలోకి వెళ్ళి ప్రభు అతన్ని విడిపించాడు. సో ఈ ప్రాంతం, ఈ కొండ నుంచే ప్రభు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు, కార్యాలు చేశాడు. ఈ కొండను ధన్యతల కొండగాను లేక మౌంటైన్ ఆఫ్ బియాట్యూడ్స్ అంటారు. ఈ కొండ మీదనే ఒక చర్చి కూడా కట్టడం జరిగింది. ఈ కొండకు మీద ప్రభు చేసిన పరిచర్యకు సాదృశ్యంగా కొన్ని ప్రాంతాలు చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఏ కొండ మీద అయితే ప్రభు కార్యం చేశాడో ఈ కొండ నుంచి మీకు స్పెషల్ బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాను. ఎలాగైతే ప్రభు అనేక మంది కార్యం చేస్తాడో మిమ్మల్ని కూడా దర్శిస్తాడు, కార్యం చేసి అద్భుతాలు చేస్తానని ప్రవచిస్తున్నాను. మీరు సాక్ష్యంతో వస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనం ఇజ్రాయెల్ కంట్రీలో ధన్యతల కొండ మీద ఉన్నామండి. ఇది ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతం నుంచి వీడియో చేస్తున్నాను. మీరు సీ ఆఫ్ గలిలీ చూడవచ్చు. పక్కనే మనకు సీ ఆఫ్ గలిలీ సముద్రం ఉంది. మన సువార్తలో చదువుతున్నప్పుడు చాలాసార్లు యేసుక్రీస్తు వారు గలిలీ సముద్రంలో చాలా కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మీరు వ్యూ చూడవచ్చు. సో ఇది ప్రాంతం దాటిన తర్వాత గెనెసరేటువంటి దేశంలో సేనాదయం పెట్టిన వారిని కూడా ప్రభు ముట్టి డెలివరీ చేసినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాము.
ఈ కొండ మీద ప్రభు 8 ధన్యతలు చెప్పాడు. అందులో ఒక ఫేమస్ ధన్యత ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రాంతంలోనే ఈ ప్రస్తుతం కొంచెం మోడర్న్ డెవలప్మెంట్ చేయడం జరిగింది, కానీ అప్పట్లో కొండగా ఉండేది. ఈ ప్రాంతంలోని ప్రభు స్వస్థల అద్భుతాలు చేసుకున్నాడు. సో ఆయన కార్యాలు చేసుకున్నాడు. సో ఇది చాలా ఫేమస్ ప్లేస్. ఇది ప్రభు ఈ ప్రాంతంలో తరచూ వచ్చాడు, సంచరించాడు, అనేక మందిని దర్శించాడు, కార్యాలు జరిగించాడు. సో ఈ ప్రాంతం నుంచి మీకు కూడా స్పెషల్ బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాను. ఏ కార్యాలు అయితే ప్రభు చేసుకున్నాడు ఈ గడ్డ మీద నుంచి, ఈ గడ్డ మీద సంచారం చేసిన అభిషేకం మీ జీవితం కూడా బలంగా సంచారం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ అభిషేకం మిమ్మల్ని టచ్ చేయనుగాక, అద్భుతాలు మీకు జరుగునుగాక. గాడ్ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వంశాలు మనం ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నామండి. ప్రస్తుతం రూపాంతర కొండ మీద, ఇది మౌంట్ టాబోర్ కొండ. ఈ యేసుక్రీస్తు వారు ఏ కొండ మీద అయితే రూపాంతరం చెందాడో, ఏ కొండ మీద అయితే ఏలియాలు ఈ మోషేలు పళ్ళ నుంచి దిగొచ్చారో, ఏ కొండ మీద అయితే ఈయన నా ప్రియ కుమారు నేను ఆనందిస్తున్నాను తండ్రి అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఈ కొండని రూపాంతర కొండ, దీన్ని మౌంటైన్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటాము. సో ప్రస్తుతం ఈ యొక్క రూపాంతర కొండ మీద ఉన్నాం. ఒకసారి చూపించండి. ఈ రూపాంతర కొండ మీదనే వాళ్ళు ఒక చర్చ్ చరిత్రలో వాళ్ళు కట్టారు. ప్రస్తుతం ఈ కొండ చాలా హైట్లో ఉంది. చుట్టూ తిప్పించి చూపించండి. ఈ కొండ చాలా హైట్లో ఉంది. ఇదే స్థలంలో పైనుంచి మేఘం రావడము, ఆ మేఘం నుంచి ఒక స్వరం రావడం వింటాము. పేతురు అన్నాడు, ఇక్కడ ఒక ముగ్గురికి 3 పర్ణశాలు కడతామని పేతురు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఈ ప్రాంతం చాలా విశిష్టమైన ప్రాంతము. యేసుక్రీస్తు వారు ఇక్కడ రూపాంతరం చెందాడు. ఆయన మహిమని ఇక్కడ కనపరుచుకున్నాడు. పర్లోకం నుంచి మేఘం దిగొచ్చేసింది. ఇది చాలా ఎత్తులో ఉన్నటువంటి కొండ. ప్రస్తుతం ఈ కొండ మీద చర్చ్ కట్టారు. దేవుని యొక్క మహిమ ఈ స్థలంలో దిగి వచ్చింది. సో యేసుక్రీస్తు వారు ఎలాగైతే రూపాంతరం చెందారో, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారిని కూడా రూపాంతరం చేయబోతున్నాడు. ఈ స్థలం చాలా హైట్లో ఉంది. సో కాబట్టి ఈ రూపాంతర కొండ నుంచి నేను స్పెషల్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. ఆమేన్. ప్రస్తుతం మన ప్రస్తుతం మన జెరూసలేంలో ఉన్నటువంటి ఒలీవ కొండ మీద, మౌంట్ ఆఫ్ ఒలివ్స్ మీద ఉన్నామండి. ఎక్కడైతే అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహమయ్యారని వాక్యం తెలుస్తుందో ఆ ప్లేస్లో మనం ఉన్నాము. ఇది మౌంట్ ఆఫ్ ఒలివ్స్ అండి. చూడండి, ఇదే ప్లేస్లో ప్రభు పరలోకానికి ఆరోహణ కావడం మనం చూస్తున్నాము. ఈ ప్లేస్లో నుంచే శిష్యులు చూస్తుండగా, 500 శిష్యులు చూస్తుండగా ప్రభు పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఒకసారి లోపల చూపించండి. ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్ నుంచి అయితే ప్రభు పరలోకానికి వెళ్ళి ఉన్నాడో ఆ లొకేషన్ మీకు ఇప్పుడు చూపిస్తారండి. సో ఆ ప్లేస్ నుంచే వాళ్ళు చూస్తున్నా కానీ, 500 శిష్యులు చూస్తున్నా కానీ మేఘం కమ్ముకోవడము, ఆ మోగం ద్వారా పరలోకానికి వెళ్ళడం మనం చూస్తున్నాము. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. ఇది పవిత్ర స్థలం, ఇది పుణ్యస్థలము. అయితే ఇదే ఏ విధంగానైతే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి ఉన్నారో అదేవిధంగా మళ్ళీ తిరిగి వస్తారని వాక్యం తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్గా మళ్ళీ ప్రభు దిగి వచ్చేటువంటి లొకేషన్ కూడా ఇదే ఉంటుందండి. ఇదే లొకేషన్ మీదకి మళ్ళీ యేసుక్రీస్తు వారు 2 రాకలు తిరిగి వస్తారు. చూడండి, మీకు లోపల లొకేషన్ చూపిస్తుండగా ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్లోనికి యేసుక్రీస్తు వారు 2 రాకలు తిరిగి రాబోతున్నారు. సో ప్రభు పరలోకానికి ఆరంభమయ్యాడు. మేఘం వచ్చింది ఈ కొలివ కొండ మీద. ఇది బైబిల్ చెప్పే విషయాలు వాస్తవం, సత్యం అండి. సో కాబట్టి ఏ ప్రభు అయితే పరలోకానికి వెళ్ళి ఉన్నాడో అదే ప్రభు ఈ స్థలానికి తిరిగి మళ్ళీ వస్తుండగా ఈ యొక్క ఒలివ కొండ నుంచి, ఆ పరలోకానికి ఆరంభమైన కొండ నుంచి మీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు వచ్చును గాక. ఈ అభిషేకం మీ జీవితంలో పంచేను గాక, మిమ్మల్ని దర్శించును గాక, అద్భుతాలు జరుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం జెరూసలేంలో ఉన్నటువంటి ఒలివ కొండ మీద ఉన్నామండి. మౌంట్ ఆఫ్ ఒలివ్ మీద ఉన్నాము. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు అనేక శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించి ఉన్నాడు. మత్తయి 5:6 మనం చూస్తున్నాము. పరలోక మందున మా తండ్రి నా పరిశుద్ధపరచబడును గాక అని ఏ పరలోక ప్రార్థన అయితే ప్రభు నేర్పించి ఉన్నాడో ఆ పరలోక ప్రార్థన నేర్పించేటువంటి స్థలమే ఇది. సో దాని కింద కేవ్ ఉందండి. సో చూపిస్తారు. ఒలివ కొండ మీద ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించినటువంటి గుహ ఉంది. సో ఇది తవ్వకాల్లో బయటపడిందండి. ఈ గుహలోనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పరలోక మందున మా తండ్రి నా పరిశుద్ధపరచబడును గాక అనేటువంటి పరలోక ప్రార్థన నేర్పించినట్టుగా తవ్వకాలు బయటపడింది. ప్రస్తుతం మీరు చూసినటువంటి గుహ అదే గుహ. సో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూర్చొని తన శిష్యులతో అనేక విషయాలు నేర్పించాడు. తరచూ ఈ కొండ మీద స్వస్థ అద్భుతాలు చేశాడు. అలాగే ఈ యొక్క మత్తయి 14వ అధ్యాయంలో యుగాంతం సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారండి. సో ఈ తవ్వకాలు బయటపడింది. సో ఇక్కడే పరలోక మందున మాత నేర్పించాడు. సో ప్రభు కార్యం చేసుకుని ఇది ప్రభు
సంచరించినటువంటి స్థలము, కూర్చున్న స్థలము, శిష్యులతో మాట్లాడుతూ సావాసం చేస్తున్నటువంటి స్థలము, ఇది తవ్వకాలు బయటపడింది. సో ఈ ప్రాంతంలోనే ఆయన అభిషేకం సంచారం చేసింది. సో ఏ ప్రాంతం నుంచి అయితే ప్రభు పరలోక ప్రార్థన శిష్యులు నేర్పించి ఉన్నాడో అదే ప్రాంతం నుంచి మీ కుటుంబాల అద్భుతాలు జరగాలని, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలని, సూచక్రియలు జరగాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఈ స్థలము పవిత్ర స్థలం, ఈ స్థలంలోనే యేసయ్య బోధించాడు. మీ కుటుంబాల అద్భుతాలు జరుగుగాక, కార్యాలు జరుగుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతము మౌంట్ సినాయ్ వద్ద ఉన్నామండి. నా వెనుకున్నటువంటి కొండ ఏంటంటే మౌంట్ సినాయ్. చూడండి, చుట్టూ చూపించండి. ఇది మౌంట్ సినాయి. చుట్టుపక్కల చాలా కొండలు ఉన్నాయి. సరౌండింగ్ చూపించండి. చుట్టుపక్కల చాలా దీనికంటే చాలా హైట్లో ఉన్నటువంటి కొండలు కూడా ఉన్నాయి. అయితే ఈ కొండల్లో ఒకనొక కొండ ఉంది, ఇది సినాయి కొండ. దీన్నే హోరేబ్ కొండ అంటారు. సో ఇదే ప్రాంతంలో దేవుడు మోషేను సందర్శించాడు. ఐగుప్తు దేశం నుంచి జనాలు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఈ కొండ మీదకి మోషేను రమ్మని చెప్పాడు. ఇదే కొండ మీద దేవుడు అగ్ని రూపంలో దిగొచ్చాడు. సో మోషేతో మాట్లాడాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, 10 పలకలు ఇచ్చాడు. సో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేసినటువంటి కొండ ఇదేనండి. ఇది దాదాపు 2500 చేంజ్ ఫీట్ ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ లైక్ 6 కిలోమీటర్స్ చేంజ్ ప్రయాణం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ కొండ మీదకి దేవుడు అగ్నితో దిగి వచ్చాడు. ఆయన స్వరం జనాలు విన్నప్పుడు జనాలు చెప్పారు, మేము దేవుని స్వరం విన్నట్లయితే చచ్చిపోతాం, మోషే నువ్వే వెళ్ళి దేవుని స్వరాన్ని విను, దేవుడు ఏం చెప్తే చేస్తామని చెప్పారు. సో కాబట్టి మోషే పైకి వెళ్ళి 40 రోజుల పాటు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాడు. సో దేవుడు అగ్ని ద్వారా దిగొచ్చాడు. ఈ ప్రాంతం అంతా కూడా అగ్నితో మండిపోయిందని బైబిల్ తెలియజేస్తుంది. సో ఈ ప్రాంతంలో ధర్మశాస్త్రం పలకలు పొందుకున్నాడు. సో ఈ ప్రాంతం నుంచి మీ కుటుంబంలో ఆశీర్వాదం, అభిషేకం కలగాలని నేను ప్రవచిస్తున్నాను. మీ కుటుంబంలో ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి జరుగుతాయి. అద్భుతం, అభిషేకం జరుగుతుంది. సో సినాయి కొండ నుంచి, హోరేబ్ కొండ నుంచి మీకు ఆశీర్వాదం వచ్చినగాక. గాడ్. ప్రస్తుతం మనం ఎక్కడైతే యేసుక్రీస్తు వారు 5 చేపలు 2 రొట్టెలు తీసుకొని ఆయన మల్టిప్లై చేసి 5000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారం అదే విధంగా చేస్తున్నాడో ప్రస్తుతం ఆ స్థలంలో ఉన్నామండి. ఈ స్థలంలోనే ఇది ఒక కొండ లాంటి ప్రాంతం. ఈ స్థలంలోనే గతంలో సుమారుగా 5000 మంది పురుషులు, స్త్రీలు, సో చాలామంది కూడుకున్నప్పుడు ప్రభు ఇక్కడ వారికి 3 రోజుల పాటు బోధించాడు. ఆ తర్వాత వారికి ఆకలి అవుతున్నప్పుడు మీ వద్ద ఏమైనా ఉందనంటే చిన్నపిల్లల వద్ద 5 చేపలు 2 రొట్టెలు ఉన్నప్పుడు తీసుకొని వాటిని మల్టిప్లై చేశాడు. సో ఇప్పుడు ఆ స్థలంలో ఉన్నామండి. లోపల కూడా చూపించండి. ఆ స్థలంలో ఉన్నాము. ఈ స్థలంలో ఉన్నాము, చూపించండి. ఈ స్థలం చాలా అద్భుతం జరిగినటువంటి స్థలము. మల్టిప్లై జరిగినటువంటి స్థలం. ఈ స్థలంలో వ్యూ చూపించండి. ఈ స్థలంలో ప్రభు తరచు 1000 మందికి ఆయన సువార్త చెప్పేవాడు, స్వస్థతలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. సో కొన్నిసార్లు 2-3 రోజుల తరబడిగా వాళ్ళు ఉండి ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు, స్వస్థ అద్భుతాలు పొందుకునేవాళ్ళు. ఈ స్థలంలోనే ప్రభు ఆయన అద్భుతం చేశాడు. సో సుమారుగా 10,000 మందికి పైన పిల్ల చెల్లెతో కలుపుకుంటే వాళ్ళందరికీ కూడా ఆహారం సరిపడి చేశాడు. ఏ స్థలం అయితే ప్రభు అద్భుతం చేసుకున్నాడు ఆ స్థలం నుంచి మీ కూడా అద్భుతం జరుగునుగాకని ప్రవచిస్తున్నాను. మీ హృదయాల్లో కూడా మార్పు కలుగునుగాకని ప్రవచిస్తున్నాను. ప్రభు చేసి అద్భుతం చేసిన స్థలంలో నుంచి మీ జీవితం అద్భుతం జరుగునుగాక, కార్యం జరుగునుగాక, ఊహించిన కార్యం మీకు జరుగునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనం మౌంటైన్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ కొండ మీద ఉన్నామండి. రూపాంతర కొండ మీద ఉన్నాము. ఈ కొండ మీద ప్రస్తుతం ఒక చర్చ్ కట్టబడింది. జస్ట్ జూమ్ ఇట్. ఈ ప్లేస్లో చర్చ్ కట్టబడింది. ఈ స్థలంలో ఏంటంటే ఇదివరకు ఇది కొండగా ఉండేది. ఇదే స్థలంలో యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందాడు. పరలోకం నుంచి తండ్రి యొక్క స్వరం వినబడింది. పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. అలాగే పరలోకం నుంచి మోషే, ఈగలు కూడా దిగి వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఈ స్థలంలో చరిత్రలో ఒక మందిరం, ఒక చర్చ్ కట్టారు. చూడండి, ఈ చర్చ్లో ప్రభుని ఆరాధించడానికి కట్టి ఉన్నారు. సూచనగా మోషేకు సూచనగా, ఏలియాకు సూచనగా, అలాగే రూపాంతర కొండ జరిగినటువంటి సంఘటన సాదృశ్యంగా ఒక చర్చ్ కట్టి ఉన్నారు. నేను ఈ స్థలంలో నుంచి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా హోలీ ల్యాండ్, ఇది చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన మహిమను కనపరుచుకున్నారు. పరలోకం నుంచి మేఘం దిగొచ్చింది. సో కాబట్టి దేవుడు ఎలాగైతే జీవితాన్ని దర్శిస్తున్నాడో మీ జీవితం కూడా దేవుడు దర్శిస్తాడు, కార్యం చేస్తాడు.
చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఈ స్థలంలో ఆయన మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క ప్రశస్తత, ఆయన యొక్క ఘనత కనబడుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ జీవితంలో కనబడుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మనం ప్రస్తుతం ఏంటంటే కానా అనే ప్లేస్లో నతానియల్ అనేటువంటి హౌస్ దగ్గర ఉన్నామండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నతానియల్ హౌస్. సో గతంలో నతానియల్ ఈ స్థలంలో నివాసం చేశాడు. నతానియల్ గురించి ప్రభు ఎన్నో సాక్ష్యాలు చెప్పాడు. ఈ స్థలంలోని ప్రస్తుతం చర్చి వాళ్ళు నిర్వహించారు. అలాగే ఇక్కడ సమాధులు ఉన్నాయి. సో ఈ స్థలంలో నతానియల్ నివసించుకున్నాడు. సో కాబట్టి మీకు చూపించడం కోసం వీడియో చేస్తున్నాను. ఇదే ప్లేస్లో ఆయన జీవించాడు. ఈ స్థలాన్ని మందిరంగాను, అలాగే ఈ స్థలాన్ని సమాధి స్థలంగా చేసుకున్నారు. కానా నుంచి స్పెషల్ బ్లెస్సింగ్ మీకు వచ్చును గాక. ఆమేన్. యేసుక్రీస్తునామములో శుభాలు. ఇజ్రాయెల్ కంట్రీ నుంచి నజరేత్ గ్రామం నుంచి మాట్లాడుతానండి. ఇది నజరేత్ గ్రామంలో నేను ఉన్నాను. ఏ గ్రామంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల పాటు ఆయన నివాసం చేశాడో ఆ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి చూపించండి. ఇదే స్థలంలో యేసుక్రీస్తు వారి జననం గురించినటువంటి వార్తను గాబ్రియెల్ దూత మరియకు వచ్చి తెలియచేసింది. ఈ స్థలంలోనే యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల పాటు ఆయన జీవించాడు. యేసుక్రీస్తు వారు జీవించిన సమయంలో ఆ కాలంలో ఊరి యొక్క జనాభా 100 లేక 150 మాత్రమే ఉంటుంది. అంతకుమించి ఎక్కువ జనాభా ఉండదు. అయినా కానీ ఈ చిన్నపాటి జనాభా ఉన్నా కానీ యేసుప్రభు వారు ఎవరికి తెలియకుండా 30 సంవత్సరాల పాటు ఆయన జీవించి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి. ఈ నజరేత్ అనేటువంటి ఊళ్ళో నుంచి ఏదైనా మంచిగా వచ్చునా అని చాలామంది ప్రశ్నించారు. కానీ ఇదే ఊళ్ళో నుంచి రక్షకుడు ప్రభు వచ్చి ఉన్నాడు. ఆయన కార్యాలు చేసుకున్నాడు. అదే దేవుని యొక్క అభిషేకం, కృప, అద్భుతం మీ పైన, మీ కుటుంబాలపైన మెండుగా ఉంటుందని ప్రవచిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం నేను ఈజిప్ట్లో ఉన్నానండి. ఇది నైలు నది మీద నేను ఉన్నాను. చూడండి, ఇది నైలు నది. ఏ నదినైతే మోషే నీటి రక్తంగా మార్చుకున్నటువంటి నది ఏంటంటే ఇదే నది అండి. సో ఇది ఈజిప్ట్లో ఉన్నటువంటి నైలు నది. సో చుట్టూ వ్యూ చూపించండి. ఇది నైలు నది అంతా కూడా కైరో పట్టణంలో ఉంది. సో కైరో పట్టణంలో నడిబొడ్డున ఈ నైలు నది మీద ఓళ్ళలో ఉన్నాను. సో ఇదే నది వద్దకు మోషే వచ్చి స్ట్రైక్ చేసినప్పుడు ఈ నీరు రక్తంగా మారిపోయింది. దేవుడు ఒక ఉగ్రత ఈ యొక్క ఈ నైలు నది వద్దకు ప్రతిరోజు ఫరో వచ్చేసి ఆరాధిస్తూ వాళ్ళ దేవుడిని మొక్కేవాడు. అయితే మోషే సవాల్ చేశాడు. సో మోషే ద్వారా దేవుడు ఈ నదిని కొట్టి రక్తంగా చిందించాడు. ఈ ప్రాంతంలో ఉన్నాను. సో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు సందర్శించే దేవుడు. సో ఈ ఈజిప్ట్ ప్రాంతంని దేవుడు శిక్షించి ఉన్నాడు. సో అయితే మనం ఈ ప్రాంతంలో ఉన్నాము, ఈ నైలు రివర్ మీద ఉన్నాము. సో ఏ దేవుడైతే శత్రువుల్ని శిక్షించి తన బిడ్డల్ని కాపాడి ఉన్నాడో అదే దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏందని నిన్ను కాపాడుతాడు, నిన్ను దర్శిస్తాడు. ఈ నైలు రివర్ నుంచి ప్రత్యేకమైన బ్లెస్సింగ్ మీపైకి వస్తుంది. ఆగిపోయిన ప్రతి కార్యం కూడా జరుగుతుందని ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రస్తుతం మనం జెరూసలేంలో ఉన్నటువంటి గెత్సెమనే తోటలో ఉన్నామండి. ఏ తోటలోనైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వేదన చెంది ఉన్నాడు ఆ తోటలో ఉన్నాము. ఈ తోటలో చాలా ఒలివ చెట్లు ఉన్నాయి. అయితే సింధు లోకానికి ప్రాముఖ్యమైన చెట్టు ఏంటంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్దంలో ఆయన ఈ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది. ఇది ప్రభు ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి చెట్టు. ఆ కాలం నుంచి కూడా ఇది క్షేమంగా ఉంది. సో ఆయన సంచరించేటువంటి సమయంలో ఈ చెట్టు సజీవంగా ఉంది. సో కాబట్టి ఈ ప్రాంతంలో ప్రభు ఆయన కన్నీరు కాచాడు. సో ఆయన వేదన చెందాడు. దానికి ఈ చెట్టు కూడా సాక్ష్యం చెప్తుంది, నేల కూడా సాక్ష్యం చెప్తుంది. సో జనాలు నమ్మకపోవచ్చు, కానీ ఈ నేల, ఈ గాలి, ఈ యొక్క భూమి, ఈ చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం సాక్ష్యం చెప్తుంది. సో ఈ ప్రాంతంలో ప్రభు వేదన చెందాడు. ఆయన పాపాలు భరించాడు. సో కాబట్టి గెత్సెమనే తోటలో నుంచి ఆయన కాచినటువంటి రక్తం వల్ల మీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. కార్యం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మన జెరూసలేంలో ఒలివ కొండ మీద ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు మట్టల ఆదివారం నాడు ఆయన ఈ యొక్క ఒలివ కొండ నుంచి ఆయన ఎరుషలేముకి వెళ్తున్నప్పుడు ఓసన్న జయం అని చెప్పేసి ఆయన గాడి మీద ప్రాణం చేసినప్పుడు ఆయనకు మట్టలు బట్టలు పరిచారు. ఆ తోవ ఇదేనండి. సో ఎగ్జాక్ట్గా ఇదే తోవ. ఒలివ కొండ నుంచి కిందికి గాడి మీద ప్రాణం చేస్తూ ఎరుషలేములో ఉన్నటువంటి పట్టణంలో ప్రవేశించి ఉన్నాడు ఈ ఒలివ కొండ నుంచి. సో ఈ
ప్రాంతంలోనే హోసన్న హోసన్న చేయమని చెప్పేసి ఆయన స్తుతించారు. అదే నెక్స్ట్ వారం ఈ శుక్రవారం లోపల యేసుక్రీస్తు వారిని ఈ యొక్క యెరూషలేము పట్టణంలో అరెస్ట్ చేసి అతన్ని సిలువ వేసి చంపేసి ఉన్నారు. ఈ త్రోవ గుండానే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఉన్నారు. సో హోసన్న జయమని చెప్పి ఉన్నాడు. సో కాబట్టి ఈ ప్రాంతం నుంచి మీ జీవితంలో జయం కలుగును గాక. ఏవైతే నష్టం కలిగిస్తుందో ఆ నష్టాలు వెళ్ళిపోతాయి, అపజయాలన్నీ కూడా జయాలుగా మారిపోతాయి. మీ జీవితంలో హోసన్న జయం కలుగుతుంది. పైనుంచి కిందికి స్లోప్గా ఉంటుంది. సో ఈ ప్రాంతం నుండి వెళ్ళాడు. మీకు అద్భుతం జరుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రస్తుతము ఇజ్రాయెల్లోని కపెర్నహూమ్ టౌన్లో ఉన్నామండి. ఏ టౌన్లోనైతే యేసు ప్రభువు పరిచయం చేస్తే ఆ టౌన్లో ఉన్నాము. ప్రస్తుతం మనం కపెర్నహూమ్ టౌన్లోని పేతురు అత్తగారి ఇంట్లో ఉన్నాము. చూడండి, ఈ యొక్క ప్లేస్ ఏంటంటే ఎగ్జాక్ట్గా పేతురు అత్తగారి యొక్క ఇంట్లో ప్రభు చాలాసార్లు ఈ స్థలానికి వచ్చిన ప్రతిసారి కూడా పేతురు అత్తగారి ఇంట్లో ఉండి ఆయన నివాసం చేసేవాడు, ఉండేవాడు. ఈ స్థలానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సమాజ్ మందిరం ఉంది. ఆ స్థలానికి వెళ్ళి ప్రతి క్షేమన్నాడు కూడా సమాజ్ మందిరంలో పరిచయం చేసేవాడు. అయితే ఈ ప్రాంతం వచ్చి ప్రతిసారి కూడా పేతురు ఇంట్లో తన నివాసం చేసేవాడు. మీరు గ్లాస్ కింద ఉంది చూడండి. ఈ ప్లేస్లో చర్చి కట్టారు. కానీ కింద అండర్నీత్లో ఎక్స్కవేషన్స్ తవ్వకాల్లో బయటపడ్డ విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోనే ఇది పేతురు అత్తగారి యొక్క ఇల్లు. ఈ ప్రాంతంలోనే యేసు ప్రభువు వారు నిద్రించారు, భోజనం చేశారు. పేతురుతో పేతురు మిగతా శిష్యులతో ఆయన సావాసం చేశాడు. ఈ స్థలాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళు ఈ స్థలంలో జ్ఞాపకార్థంగా పేతురు అత్తగారికి జ్ఞాపకార్థంగా ఒక చర్చిని కూడా వాళ్ళు కట్టించారు. సో ప్రస్తుతం నేను ఈ ప్లేస్లో ఉన్నాను. ఈ ప్లేస్లోకి చాలామంది పక్షవాయువుల రోగి కూడా సాయంకాలం అయినప్పుడు మార్క్స్ వార్త తెలియజేస్తుంది. పై ఇంటి నుంచి కప్పు వదిలేసి లోపల దింపారు. యేసు ప్రభువు వారు అతను చూసి, నీ కుమారుడు నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం స్వస్థతను సెలవించి ఉన్నాడు, అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నాడు. మన ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలో, హోలీ స్థలంలో ఉన్నాము. ఈ స్థలంలో కార్యాలు చేసినటువంటి ప్రభు నీ జీవితంలో కూడా కార్యాలు చేయనుగాక, నీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. ఏ విషయం గురించి నువ్వు కోరుకుంటున్నావో, వేడుకుంటున్నా ఆ విషయంలో ప్రభు నీ కార్యం చేయనుగా. ఒకసారి చర్చ్ మొత్తం జూమ్ చేయండి. ఈ ప్లేస్లో పేతురు అత్తగారికి జ్ఞాపకార్థంగా వాళ్ళు ఒక చర్చిని కట్టించి ఉన్నారు. ఈ స్థలంలో ప్రభు పాదాలు మోపినటువంటి స్థలం. ఇది పుణ్యస్థలం, పవిత్ర స్థలము, హోలీ ల్యాండ్. ఈ స్థలంలో చాలా కాలం పాటు, మాసాల పాటు ఎక్కువ శాతం పరిచర్య చేశాడు. ఈ స్థలం నుంచి మీకు ఆశీర్వాదం, అభిషేకం వచ్చునుగాక, అద్భుతాలు మీకు జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం ఎక్కడైతే యేసుక్రీస్తు శిశువుని ఐగుప్తు దేశంలో దాచి ఉంచారో ఆ యొక్క గుహను మీకు చూపిస్తానండి. ఈ గుహలో యేసుక్రీస్తు శిశువుని 3 మాసాల పాటు దాచి ఉంచారు. ఆ ప్లేస్ మీకు చూపిస్తున్నాను. సో హేరోదు రాజు యేసు యొక్క శిశువుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దూత హెచ్చరించాడు. వాళ్ళు పారిపోయి శిశువుని తీసుకుని వచ్చారు. ఈ ప్రాంతంలోనే యేసుక్రీస్తు శిశువుని 3 మాసాల పాటు దాచి ఉంచారు. చూడండి, ఇది గుహ. ఈ ఐగుప్తు ప్రాంతంలో సుమారుగా 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు శిశువుని దాచి ఉంచారు. ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. సో ఇది ఐగుప్తులో మన కోసం శిశువును దాచి ఉంచారు. సో దేవుడు చేసిన అద్భుతం ఇది. మన రక్షణ కోసం, మన యొక్క స్వస్థ కోసం ప్రభువుని శిశువు ఉన్నప్పుడు ఆయన దాచి ఉంచినటువంటి ప్లేస్ ఇది. సో కాబట్టి చూడండి. మనం ప్రస్తుతం బెత్లెహేంలో ఉన్నామండి. ఈ స్థలం ఎక్కడైతే యేసుక్రీస్తు పుట్టారని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుందో ఆ స్థలంలో ఉన్నాము. ఇది బెత్లెహేము పాలస్తీనాలో ఉంది. సో ఈ స్థలంలోనే యేసుక్రీస్తు వారు పుట్టారు. మరియా యోసేపులు 160 కిలోమీటర్లు నజరేతు నుంచి ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళు యేసు వారు జన్మనిచ్చారు. మనం ప్రస్తుతం బెత్లెహేం అనేటువంటి స్థలంలో ఉన్నాము. ఈ స్థలంలోనే ప్రభు జన్మించాడు. ఈ స్థలంలోనే వాళ్ళు ఒక చర్చిని కూడా కట్టారు. చర్చిని చూపించండి. చర్చిని కూడా కట్టారు. ఈ చర్చిని చూపించండి. ఈ స్థలమే బెత్లెహేము, ప్రభు పుట్టినటువంటి స్థలము. ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో పుట్టాలని ప్రవచించబడింది మీకా గ్రంథంలో. ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు వారు మీకా గ్రంథంలో ప్రవచనం ప్రకారం వాళ్ళు ఇక్కడ పుట్టాడు. ఈ ప్రవచనం నెరవేరింది. ఇది దేవుని కార్యం, దేవుని చిత్తం. అందుచేత ఈ బెత్లెహేము నుంచి మీకు స్పెషల్ బ్లెస్సింగ్స్ ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రస్తుతం మనం బెతెస్దా కొండ అనే ప్రాంతంలో ఉంటున్నామండి. ఈ స్థలము గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో పేర్కొనబడింది. ఈ స్థలాన్ని చూపించండి. ఈ స్థలంలోనే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 30 సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తి ఉన్నాడు. ఈ స్థలంలో వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటంటే సంవత్సరం ఒకసారి దూత వచ్చి ముట్టి స్వస్థపరుస్తాను నమ్మేవారు. ఆ వ్యక్తి ఇదే స్థలంలో వెయిట్ చేశాడు. ఈ స్థలంలో అప్పట్లో వాటర్ ఉండేది, ప్రస్తుతం వాటర్ ఏం లేదు. ఈ స్థలంని బెతెస్దా కొండ అంటున్నారు. ఈ
స్థలం మీద ఎస్ చరిత్రలో చర్చ్ కట్టబడింది, అది కూల్చబడింది. సో ఈ స్థలం వద్దకే ప్రభు వచ్చేసి నువ్వు స్వస్థపరచబోరుచున్నావా అని అతను లేపి స్వస్థపరిచాడు. ఈ స్థలము స్వస్థ స్థలం, దీన్ని బెతెత్సా కోనేరు అంటారు. దీని గురించిన ప్రస్తావన యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉందండి. సో ఈ ప్రాంతంలోనే ప్రభు ఆ యొక్క నడవలేని వ్యక్తిని ముట్టి స్వస్థపరిచాడు. అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. సో ప్రభు నిత్యం సంచరించిన ప్లేసెస్లో ఒకనొక ప్లేస్గా ఇది ఉంది. సో చూడండి, ప్రస్తుతం అయితే వాటర్ లేదు, ఇది జస్ట్ శిథిలాలుగా ఉంది. తవ్వకాల్లో బయటపడేటువంటి నిర్మాణాలు. అప్పట్లో వాటర్ ఉండేది, సరస్సుగా ఉండేది. సో ఈ ప్లేస్లో స్వస్థ జరిగింది. ఇటువైపు చూపించండి. ఎస్, దిస్ సైడ్ ఆల్సో. సో ఇదంతా కూడా అదే సరస్సుగా భావించేవారు. సో ఇదంతా కూడా వాటర్ ఉండేది, పుష్కలంగా ఉండేది. సో ప్రస్తుతం అయితే ఇది లోయలాగా ఉంది. సో వాటర్ ఏం లేదు. సో ఈ స్థలంలో ప్రభు స్వస్థపరిచాడు. సో ఏ ప్రభు అయితే బెతెస్దా కొనకు మీద స్వస్థపరిచాడో, ఎవరైతే వీడియో చూస్తున్నారో దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. మేము అంటున్న ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి బలహీనతను యేసుక్రీస్తును కొట్టివేస్తున్నాను. ఈ స్వస్థ అభిషేకం, ఈ విడుదల అభిషేకం మీపైకి బలంగా వచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం ఈజిప్ట్లో ఉన్నామండి. సో ఈజిప్ట్లో కైరో పట్టణంలో ఉన్నాం, కైరో అవుట్స్కట్లో ఉన్నాము. సో ప్రస్తుతం పిరమిడ్స్ మీరు చూడవచ్చు. సో అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి చూడండి. చాలా ఏళ్ళ క్రితం, దాదాపు 4,000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిరమిడ్స్ ఉన్నాయి. సో ఇవి వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రస్తుతం మీకు పిరమిడ్స్ చూపిస్తున్నారు. ఈ పిరమిడ్స్ అప్పట్లో ఏంటంటే రాజులు, ఫరో రాజులు వాళ్ళు చనిపోక ముందు, ఆ తర్వాత వాళ్ళను చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలను భద్రపరచడం కోసం పెట్టినటువంటి పిరమిడ్స్. అవి చాలా కష్టపడి కట్టారు. వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే, నమ్మకం ప్రకారం తిరిగి లేస్తామని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు. సో ఈ పిరమిడ్స్ ఉన్నాయి. సో చూడండి, ఈ పిరమిడ్స్ లో వాళ్ళు శవాలు దాచిపెట్టేవాళ్ళు. ప్రస్తుతం అయితే పిరమిడ్స్లో ఏమీ లేవు. సో చుట్టూ చూపించండి, మనం ఆ ప్రదేశంలో ఉన్నాము. ఈ ఐగుప్తు దేశం అనేది 400 సంవత్సరాల పాటు ఈ యొక్క ఇస్రాయల్ జనాంగం బానిసలు ఉన్నటువంటి దేశం ఇది. ప్రస్తుతం మన కైరో పట్టణంలో ఉన్నాము. సో ఇది చూడండి. అయితే దేవుడు ఇస్రాయల్ వారిని కైరో పట్టణం ఐగుప్తు నుంచి విడిపించాడు. అద్భుతాలు జరిగాయి. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఎస్, ప్రస్తుతం మనం ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ వద్ద ఉన్నామండి. సో నా వెనుక చూడండి కనిపించే పిరమిడ్స్ ఉన్నాయి. ఇవి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్. సో సుమారుగా 4,000 సంవత్సరాల క్రితం కట్టిన పిరమిడ్స్ ఇవి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద 7th వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, చాలా హైట్లో ఉన్నాయి. సో ఇది ఎలా కట్టారో ఏంటో తెలియదు కానీ కానీ ఇది ఒక అద్భుతమే. ఇది కట్టారు వాళ్ళ యొక్క పార్థివ దేహాల యొక్క భద్రపరచడం కోసం. సో ఈజిప్ట్లో ఉన్నటువంటిది. సో ప్రస్తుతం నేను కైరో పట్టణంలో, ఇది సహారా ఎడారిలో ఉన్నాను. ఇది సహారా ఎడారిలో ఉన్నటువంటి పిరమిడ్స్ ఇది. సో చాలా హైట్లో ఉన్నాయి. సో ఈ పిరమిడ్స్ చూడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్లో మనం ప్రస్తుతం డెడ్ సీ దగ్గరలో ఉన్నటువంటి కుమ్రాన్ కేవ్స్లో ఉన్నామండి. ఇవి కుమ్రాన్ కేవ్స్ చూపించండి. ఇవన్నీ కూడా ఏంటంటే కుమ్రాన్లో ఉన్నటువంటి కేవ్స్ అంటే గుహలు అనమాట. ఈ ప్రాంతం డెడ్ సీకి సమీపంగా ఉంది. ఇటు సైడ్ డెడ్ సీ ఉంది, చూపించండి. ఇది మీకు కనిపించేది అది డెడ్ సీ అంటే మృత సముద్రం అండి. సో ఈ మృత సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని కుమ్రాన్ కేవ్స్ అంటారు. దీని విషయంతో చెప్తాము ఏంటంటే, ఈ కుమ్రాన్ కేవ్స్లో మనకు పాత నిబంధనకు సంబంధించినటువంటి లేఖనాలు అంటే చాలా ఒరిజినల్ కాపీస్ అన్నీ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. అయితే మొదటి శతాబ్ద కాలంలో రోమా సామ్రాజ్యం వాళ్ళు ఈ యూదుల్ని బాగా భయంకరంగా హింసిస్తున్నప్పుడు, ఆ హింస తట్టుకోలేక చాలామంది యెరూషలేం ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు నివాసం చేసే వాళ్ళ యొక్క ఇండ్లు అవి చూడొచ్చండి. వాళ్ళు చాలా నిష్టగా ఉండి వాళ్ళు ఏం చేశారంటే లేఖనాలు కాపీ చేసేవాళ్ళు. చాలా నిష్టగా, చాలా జాగ్రత్తగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఎస్తేరు తప్ప మిగతా గ్రంథాలన్నీ కూడా నిష్టగా కాపీ చేసి ఇక్కడ మీకు కనిపించే గోలు ఉన్నాయి చూడండి. జూమ్ చేయండి. ఈ గుహలలో పైన ఉన్నటువంటి గుహలు, గో దట్ సైడ్. గోలను, ఈ సైడ్ సైడ్ ఉన్నటువంటి గోలను వాళ్ళు చాలా భద్రపరచుకొని మొదటి శతాబ్దంలో చేశారు. వీళ్ళు జాన్ ద బాప్టిస్ట్ సంబంధించినటువంటి శిష్యులుగా వాళ్ళు పేర్కొనబడ్డారు. అయితే అప్పటి నుంచి వాళ్ళు దాచి ఎందుకంటే రోమీలు యుద్ధం చేసి యూదుల స్క్రిప్చర్స్ని, తర్వాత టెంపుల్స్ నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ లేఖనాలు భద్రపరచాలని చెప్పేసి వాళ్ళు కుండలు పెట్టి గోల దాచుకుంటారు. అయితే అది మొదటి శతాబ్దము 60 సంవత్సరం పరిసర ప్రాంతం జరిగింది. అయితే అప్పటి నుంచి అవి కుండలో ఉన్నాయి.
అయితే 19వ శతాబ్దంలో జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, కొంతమంది గొర్రెల కాపర్లు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు గొర్రెలు కాస్తున్నప్పుడు రాయి వేసినప్పుడు ఆ గుహల్లో కొన్ని కుండలు పగిలిన శబ్దాలు రావడం విన్నారు. లోపల చూసినప్పుడు కొన్ని లేఖనాలు ప్రతులు ఉన్నాయి. ఆ గ్రంథాల చుట్టూ చూసినప్పుడు అది పాత నిబంధనకు సంబంధించినటువంటి లేఖనాలని స్పష్టంగా తెలిసింది. తద్వారా మనకు ఓల్డ్ టెస్ట్మెంట్‌కి సంబంధించినటువంటి గ్రంథాలు ఎస్తేరు, రూత్ తప్ప మిగతా గ్రంథాలన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా సమీపంగా ఉన్నటువంటి అక్యురేస్గా ఉన్నటువంటి లేఖనాలు దొరికాయి. దీని ద్వారా దేవుడు తన వాక్కును బద్ధపరిచాడు. శత్రువు సాతానుడు రోమిల ద్వారా నాశనించాలని ప్రయత్నం చేసినా కానీ దేవుడు తన యొక్క బిడ్డల్ని, తన యొక్క సేవకుని వాడుకొని ఇక్కడ బద్ధపరిచాడు. అది రీసెంట్గా దీన్నే కుమ్రాన్ కేవ్స్ అంటారు. సో తద్వారా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన ఏమైతే ఉందో మనం చదివేటువంటి గ్రంథాలన్నీ, పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా దాదాపు ఒరిజినల్ కాపీస్కి సమీపంగా ఉన్నాయి. సో తద్వారా మనకు ఈ అక్యురసీ దొరికింది. సో దేవుడు దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, సాతాను వాక్యాన్ని ఎంతగా నాశనించాలని ప్రయత్నం చేసినా కానీ, సంఘాన్ని, రాజ్యాన్ని లేఖనం నాశనం ప్రయత్నం చేసినా కానీ దేవుడు తన వాక్యాన్ని కాపాడుకుంటూ తన తరాలకు అందించి ఉన్నాడు. ఇవే కుమ్రాన్ కేవ్స్ అనమాట. ఈ కుమ్రాన్ కేవ్స్లో దేవుడు అద్భుతం చేశాడు. ఆ దేవుడు చేసే అద్భుతం మీ జీవితంలో కూడా బలంగా పనిచేయను కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనం ప్రస్తుతం రెడ్ సీ, ఎర్ర సముద్రంతో ఉన్నామండి. ఏ ఎర్ర సముద్రాన్ని అయితే మోషే ప్రవక్త చీల్చి ఉన్నాడు, ఆ ఎర్ర సముద్రంతో ప్రస్తుతం మీకు చూపిస్తున్నాం చూడండి. ఇది ఎర్ర సముద్రం అండి. సో ఎగ్జాక్ట్గా ఎర్ర సముద్రంతో ఉన్నాం. మన నిర్గమకాండంలో చూస్తున్నాం, దేవుడు మోషేని వాడుకున్నాడు. మోషే చేయించాపగా కర్రను చేయించగానే ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవడము, ఇశ్రాయేలు జనాంగం వారు ఆరిన నేల మీద వాళ్ళు ఎర్ర సముద్రం దాటుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయినారు. ఆ ఎర్ర సముద్రం ఇదే, దేవుడు అద్భుతం చేసిన ఎర్ర సముద్రం ఇదేనండి. ఎర్ర సముద్రంలో దేవుడు తన మహిమను చూపించాడు. ఏ ఎర్ర సముద్రంలో అయితే చీల్చి దేవుడు ఇశ్రాయేలును కాపాడి ఉన్నాడో అదే ఎర్ర సముద్రంలో శత్రువు అయినటువంటి ఐగుప్తు వాళ్ళని దేవుడు శిక్షించి ఉన్నాడు. సో దేవుడు అద్భుతం చేశాడు. ఇది ఎర్ర సముద్రం, చుట్టూ కొండలు ఉన్నాయి చూడండి. చుట్టూ కొండలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఎర్ర సముద్రం దేవుడు కార్యం చేశాడు. సో ఆయన అద్భుతం చూపించాడు, మహిమను చూపించి ఉన్నాడు. ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లో ఉన్నాను. సో ఏ ఎర్ర సముద్రాన్ని అయితే దేవుడు చీల్చాడో దేవుడు నీ సమస్యను కూడా చీల్చబోతున్నాడు. నీ కష్టాల్ని, నీ సంకటాల్ని, నీ బంధకాలను చీల్చబోతున్నాడు. ఎర్ర సముద్రం నుంచి నేను ప్రకటిస్తున్నాను. వాటర్ కూడా చూపిస్తాను రండి. షో ద వాటర్. ఇట్స్ అ క్లీన్ వాటర్. ఎర్ర సముద్రం యొక్క నీళ్లు చాలా క్లీన్గా ఉన్నాయండి. ఇవి మనలాగా మురికి వాటర్ కాదు. మీరు జూమ్ చేసినట్లయితే లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇసుక అదంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. చాలా క్లీన్గా ఉంది. ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చి ఉన్నాడు. అలాగే నీ సమస్యను దేవుడు చీలుస్తాడు. మీకు అద్భుతం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. హలో, మనం జెరూసలంలో ఉన్నాము. ఇది ప్రస్తుతం మనం యేసు ప్రభు సిలువ మోసేటువంటి దారిలో ఉన్నామండి. మీకు రోడ్ చూపిస్తున్నారు చూడండి. ఇదే రోడ్లో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోసారని చెప్తున్నారు. సో కాబట్టి ఈ స్థలం మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ స్థలంలో చాలా షాప్స్ ఉన్నాయి. కానీ ఆ కాలంలో యేసుక్రీస్తు కాలంలో ఏంటంటే యేసు ప్రభు వారు సిలువను మోస్తూ ఈ ప్రాంతం గుండా వెళ్ళారు. ఈ ప్రాంతంలో డిఫరెంట్ స్టేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి చూడండి, నడవడానికి చాలా కష్టంగా ఉంది. ఒక చోట ఎత్తు, ఒక చోట లోయగా ఉంది. కానీ ఈ ప్రాంతంలో ప్రభు సిలువను మోసుకుంటూ నడిచాడు. చాలా కష్టంగా నడిచాడు. మన కోసం, మన శ్రమలు, మన పాపాల కోసం, రోగాల కోసం, దేవుడి నుంచి, ఉగ్రత నుంచి విడిపించడం కోసం ఆయన నడిచాడు. చూడండి, ఇదంతా కూడా అదే స్టేషన్స్ ఇవి. ప్రభు సిలువను మోస్తూ నడిచేటువంటి ప్రాంతం జనాలతో కిక్కిస్తుంది. ఇది యూదుల యొక్క పండుగ రోజు. ఇది ఫీస్ట్ ఆఫ్ టబర్నాకల్ జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రాంతంలో ప్రభు నడిచి ఉన్నాడు సిలువను మోస్తూ. సో అలాగే నేను ప్రవచిస్తున్నాను, ప్రభు నడిచిన మార్గం మనం నడుస్తుండగా ఆయన శక్తి, ఆయన కృప, ఆశీర్వాదం మనల్ని ఒక్కొక్కరిని దర్శించునుగాక, విడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మనం జోర్డాన్ కంట్రీలో ఉన్నాం. ఈ హమాన్ సిటీలో, ఇది జోర్డాన్ హెడ్ క్వార్టర్ అండి. సో ఈ సిటీలో మనం ఈ ప్లేస్లో ఉన్నాం. దిస్ ఈజ్ హెర్క్యులస్ టెంపుల్. ఇది రోమా వాళ్ళు ఈ ప్రాంతాన్ని అటాక్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ కొండ మీద కట్టినటువంటి ఈ యొక్క ఒక దేవాలయం. అది రోమీల దేవాలయము. పిల్లర్స్ చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి పిల్లర్స్. సో ఇది చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఆల్మోస్ట్ క్రీస్తు 1వ శతాబ్దంలో, సుమారు 1వ శతాబ్దంలో కట్టినటువంటి దేవాలయం. సో అది రోమిల దేవాలయం. చాలా హైట్లో కట్టారు. యూ కెన్ సీ ద పిల్లర్స్. సో పిల్లర్స్ చూడండి, చాలా హైట్లో కట్టారు. సో ఇది అయితే తర్వాత
కాలంలో అది కూల్చబడింది. సో కాబట్టి ఈ ప్లేస్లో నుంచి ఐఎమ్ స్పీకింగ్ షాలోమ్ అండ్ పీస్ అండ్ బ్లెస్సింగ్ టు యూ. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఇదిలాడు మనం జోర్డాన్ కంట్రీలో సామాన్ సిటీలో ఉన్నాం. మనం చూసినటువంటి బిల్డింగ్ ఏంటంటే ఇది ఒకప్పుడు రోమీల యొక్క దేవాలయం. చూడండి, ఇది ఒకప్పుడు రోమీలు బలి ఇవ్వడానికి ఇచ్చేటువంటి సాక్రిఫైస్ చేసేటువంటి దేవాలయము. ఆ తర్వాత కాలంలో ఇదే దేవాలయాన్ని చర్చిగా మార్చేశారు. సో ఒకప్పుడు సాతానికి బలి ఇచ్చేటువంటి ప్లేస్ని ఆ తర్వాత జీవగల దేవుని ఆరాధించడానికి ఎస్ ప్లేస్గా చేసుకున్నారు. ఒకసారి చూపించండి. ఎస్, గో ఇన్సైడ్ ఆల్సో యూ కెన్ సీ దిస్ ప్లేస్. ఇది ఒకప్పుడు ఇక్కడ సాక్రిఫైస్ ఇచ్చేటువంటి ప్లేస్ ఇది. అయితే ఎస్ ఆ తర్వాత దీన్ని క్రాస్ టైప్లో చేశారు ఇక్కడ. ఎస్ తర్వాత కాలంలో ఈ ప్లేస్లో ప్రభువుని ఆరాధించడానికి చర్చిగా దీన్ని మార్చారు. దేవుడు చేసిన కార్యం ఏదైతే సాధన స్థలంగా ఉంటుందో ఆ స్థలాన్ని దేవుడు తన స్థలంగాను, తన మందిరంగాను, తన జనులు సాధించే స్థలంగా దేవుడు చేస్తాడు. సో ఒకప్పుడు సాతానుకు ఉపయోగపడేటువంటి స్థలం ఆ తర్వాత కాలగమనంలో దేవుడు అన్ని ఆరాధించడానికి చర్చిగా మారింది. ఇది దేవుని కార్యం, దేవుని మహిమ. ఎస్, గాడ్ బ్లెస్. మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మనం ప్రస్తుతం సీ ఆఫ్ గలిలీ, ఎస్ గలిలీ సముద్ర తీరంలో ఉన్నామండి. చూడండి, ఇదే స్థలంలో వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. చిన్న చిన్న బోట్స్ ఉండేవి. ఇక్కడ చూపించండి కట్టేవారు. ఈ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో సంభాషించేవాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు మరణించిన తర్వాత పేతురు తను ఫిషింగ్ వెళ్ళినప్పుడు అటువైపు ఉన్నటువంటి తీరంలోనే ఎస్ ప్రభు పేతురు కనిపించి నన్ను ప్రేమిస్తున్నాను 3 సార్లు ఎస్ అడిగాడు. ఈ ప్రాంతంలోనే ఎస్ ప్రభు శిష్యులను చూసి నన్ను వెంబడించమని చెప్పినాడు. అటువైపు కూడా ఎస్ ఉందండి. ఈ సముద్ర తీర ప్రాంతంలో నన్ను వెంబడించము, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలుగా చేసిన ప్రభు సెలవించుకున్నాడు. ఈ స్థలం చాలా పుణ్యస్థలం, పవిత్ర స్థలం, ప్రభు సంచరించినటువంటి స్థలము. ఈ గలిలీ సముద్రంతో ప్రభు యొక్క పరిచర్యకు ఎంతో అవినావ సంబంధం ఉంది. సో కాబట్టి ఈ ప్రాంతంలో సంచరించిన ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన సంచరిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మీరు చూస్తుంది సీ ఆఫ్ గలిలీ. ఎస్ గలిలీ సముద్రం చూస్తున్నారు. ఈ గలిలీ సముద్రం మీద ఎస్ బోటింగ్ చేస్తూ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇదే సముద్రం మీద ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నడిచి ప్రయాణం చేశారు. ఇదే సముద్రం మీద చాలా శిష్యులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు దాన్ని గద్దించాడు. సో చూడండి, ఈ గలిలీ సముద్రం ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రభు చాలాసార్లు, ఈ పరిసర ప్రాంత కొండల్లోనే ప్రభు చాలాసార్లు పరిచయం చేశాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, కార్యాలు చేశాడు, ఆయన అద్భుతాలు చేశాడు. సో ఏ ప్రభు అయితే ఈ సముద్రం నడిచాడో, ఏ ప్రభు అయితే ఈ సముద్రాన్ని గద్దించాడో, అదే ప్రభు నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు చేయుగాక, అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేయుగాక, ఆయన మహిమ నీ జీవితంలో ఉండునుగాక. ఎస్, ఆయన శక్తి నేను ముట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎస్, మన ప్రస్తుతం సీ ఆఫ్ గలిలీ సముద్రం వద్దకు వచ్చామండి. సో గలిలీ సముద్రం మీద ప్రభు నడిచినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాము. సో ఏ ప్రభు అయితే ఈ సముద్రం నడిచాడో అదే సముద్రం మీద మనం ఇప్పుడు ప్రస్తుతం ఎస్ బోటింగ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో కాబట్టి చూపించండి, ఇది సీ ఆఫ్ గలిలీ. సో ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సముద్రం మీద ఆయన నడిచాడు. ఇది అద్భుతం. ఆయన మునిగిపోలేదు, ఆయన నడిచాడు, ఎస్ కార్యం చేశాడు. మునిగిపోతున్నటువంటి పేతుని శిష్యుల్ని కూడా ఆయన రక్షించాడు, తప్పించాడు. సో ప్రస్తుతం మనం ఇదే బోటు మీద ఈ గలిలీ సముద్రం మొత్తం వ్యూ చూడండి, మొత్తం వ్యూ చూపించండి. ఎస్ గలిలీ సముద్రం చుట్టూ కొండలు ఉన్నాయి. ఎస్ ప్రభు వారు ఈ సముద్రం నడిచి శిష్యుని రక్షించాడు. ఆ తర్వాత నెక్స్ట్ గెరాసెన్ దేశంకి వెళ్ళి దైవబట్నం నడిపించాడు. సో ప్రస్తుతం మనం ఈ దేశం ఈ యొక్క గలిలీ సముద్రం మీద బోటింగ్కి వెళ్తూ ఉన్నాము. సో యూ కెన్ సీ ఇట్. గాడ్ బ్లెస్ యూ అండ్ మిరకల్స్ విల్ హ్యాపెన్ టు యూ, వండర్స్ విల్ హ్యాపెన్ టు యూ. సో ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. సో యూ కెన్ సీ దేర్ ఆర్ సో మెనీ టూరిస్ట్ పీపుల్ ఆర్ హియర్ అండ్ yes. Yes, you can see. మొత్తం వ్యూ, షో ద వ్యూ, కంప్లీట్ వ్యూ.
ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శుభాలండి. మనం ప్రస్తుతం ఇజ్రాయెల్ కంట్రీలోని కపెర్నహూమ్ అనేటువంటి టౌన్లో ఉంటున్నాము. మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏంటంటే సినగాగ్, సమాజ మందిరం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలోనూ చాలాసార్లు గాస్పల్స్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమాజ మందిరంలో ఆయన సువార్త చెప్పాడు, టీచింగ్ చేశాడు, స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ జీసస్ డిడ్ మోస్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఇన్ దిస్ ప్లేస్. జస్ట్ షో అరౌండ్. ఎస్, ఈ ప్లేస్లోనే ఇది ఒక ప్లేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇది శిథిలావస్థగా ఉంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో చాలామంది, వందల మంది, వేల మంది వ్యాపారం చేయడం కోసం ఈ కపెర్నహూమ్ టౌన్కి వచ్చేవారు. ఇది బిజినెస్ హబ్గా ఉండేది. ఇది సీ ఆఫ్ గలిలీకి సమీపంగా ఉంది కాబట్టి చాలామంది షిప్లో వాళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చేవాళ్ళు. ఈ స్థలంలో వాళ్ళు ప్రతి శనివారం నాడు కూడా సమాజంలో కూడుకున్నప్పుడు ఇదే స్థలంలో ప్రభు చాలామందిని స్వస్థపరిచాడు. అయితే ఈ స్వస్థపరిచినప్పుడు చాలామంది యూదులు వాళ్ళు ఆయన వ్యతిరేకించారు. చివరికి ఈ పట్టణాన్ని ప్రభు శపించాడు. ఈ పట్టణం శిథిలావస్థ అవుతుందని ప్రభు సెలవిచ్చుకున్నాడు. ఆయన చేత అప్పటి నుంచి కూడా ఈ పట్టణం చాలా శిథిలావస్థ స్థాయిలో ఉంది, ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఉంది. ఒకసారి చూడండి. పెద్ద పెద్ద బీమ్స్ ఉన్నాయి, వివిధ బీమ్స్ ఉన్నాయి ఈ స్థలంలో. దీనికి ఆపోజిట్గానే పేతురు అత్తవారి యొక్క ఇల్లు కూడా ఉంది. సో ఆ స్థలంలో ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు ఆ ఇంట్లో నివాసం చేసేవాడు. కానీ ప్రతి శనివారం నాడు ఇక్కడ బోధించేవాడు. మనం చాలాసార్లు చూస్తాం కపెర్నహూమ్ అని. ఇది ఎగ్జాక్ట్గా కపెర్నహూమ్ సమాజ మందిరం అండి. సో యూ కెన్ సీ ద పిల్లర్స్ ఆల్సో. జస్ట్ గో అరౌండ్. You can see the pillars and show the walls also. These are the oldest walls. చాలా పురాతనమైనటువంటి యేసుక్రీస్తు కాలం కంటే ముందు ఉన్నటువంటి పిల్లర్స్ ఇవన్నీ స్టోన్ పిల్లర్స్. గో దట్ సైడ్ ఆల్సో. త్వరగా. యూ కెన్ సీ దిస్ పోర్షన్ ఆల్సో ఈజ్ అవుటర్ కోడ్. ఇది ఏంటంటే ఆవరణం. బయట వాళ్ళు ఎవరైనా రావడానికి, కూర్చోడానికి ఉన్నటువంటి ఆవరణం ఇది. అయితే ఈ స్థలంలో ప్రభు చాలా పరిచర్య చేశాడు. అయితే వీళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వాళ్ళు వినలేదు కాబట్టి ప్రభు ఈ యొక్క పట్టణాన్ని శపించాడు. అందువల్ల అప్పటి నుంచి అలాంటి డెవలప్మెంట్ లేకుండా ఈ పట్టణం శిథిలావస్థ స్థాయిలో ఉంది. సో ఏ ప్రభు అయితే ఈ స్థలంలో పరిచర్య చేస్తున్నాడు అదే స్థలం నుంచి మీకు శాంతి, సమాధానం కలుగునుగాక, మీ జీవితంలో ఆశీర్వాదం, నెమ్మది, అద్భుతాలు, కార్యకలాపాలు జరుగునుగాక నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. షాలోమ్. మనం ప్రస్తుతం జెరూసలేంలో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ మౌంట్ ప్లేస్లో ఉన్నామండి. ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ప్లేస్లో యేసు ప్రభువారు నిత్యం మందిరంలో ప్రవేశించి చాలా కాలం పాటు టీచింగ్ చేసేవాడు. ఆపోజిట్ ప్లేస్ చూడండి, అది మౌంట్ ఆఫ్ ఒలీవల కొండ. దాని వెనుక బేతనీ గ్రామం ఉంటుంది. సో ప్రభు యెరూషలేం ప్రాంతంకి వచ్చినప్పుడు బేతనీ గ్రామంలో ఉండేసి ఆ కొండ మీదుగా ఇదే ప్రాంతం గుండా ఈ స్టెప్స్ చూపించండి. ఈ స్టెప్స్ గుండా ప్రభు ఆయన పరిచయం కాలంలో మందిరంలోకి ప్రవేశించేవాడు. సో ఇది రెగ్యులర్గా యేసు ప్రభువారు నడుస్తూ ప్రవేశించేటువంటి స్టెప్స్ మార్గము. సో ఇది ప్రభు నడిచేటువంటి మార్గము. సో నిత్యం ఇదే ప్రాంతం గుండా ఆయన వెళ్తూ వస్తూ వచ్చేవాడు. రాత్రిపూట ఆయన ఒలీవల కొండ మీద నివాసం చేసేవాడు. నైట్ టైంలో ఆయన ఒలీవల కొండ మీద నివాసం చేసేవాడు. సో కాబట్టి డే టైంలో ఇక్కడ టీచింగ్ చేసేవాడు, బోధించేవాడు, స్వస్థపరిచేవాడు. తర్వాత నైట్ టైంలో ఒలీవల కొండ మీద నివాసం చేసేవాడు, పండుకునేవాడు. మళ్ళీ మార్నింగ్ కాగానే ఇదే ప్లేస్లో వచ్చేవాడు. సో ఈ స్థలం పవిత్రమైన స్థలం, పుణ్యస్థలము. మన ప్రభు రక్షకుడు సంచరించిన స్థలము. ఈ స్థలం నుంచి ఆశీర్వాదాలు, అభిషేకాలు నేను మీకు ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం జెరూసలేంలో ఉన్నామండి. నా వెనుక మీకు కనిపిస్తున్నటువంటి కొండ మౌంట్ ఆఫ్ ఒలీవ్ అండ్ ఒలీవల కొండది. ఈ ఒలీవ కొండ మీద చాలా సమాధులు పెట్టి ఉన్నారు. ఎందుకంటే బైబిల్ చెప్పిన ప్రవచన ప్రకారం మెస్సయ్య ఒలీవ కొండకు వస్తారని వాళ్ళు నమ్మేవాళ్ళు. అని చేత గతంలో ఈ ప్రాంతాన్ని పాలించేటువంటి మహమ్మదీయులు కావాలని చెప్పేసి అక్కడ సమాధులు పెట్టారు. ఎందుకంటే యూదులు మెస్సయ్య సమాధుల నుంచి రాలేకపోతాడు, అపవిత్రమవుతారు అని చెప్పేసి కావాలని వాళ్ళు సమాధులు పెట్టి ఉన్నారు. సో ఇది ఒలీవ కొండ. సో ఈ ప్రాంతం నుంచి మెస్సయ్య వస్తాడు కాబట్టి రావద్దని ఉద్దేశంతో వాళ్ళు పెట్టి ఉన్నారు. సో బైబిల్ చెప్పే విషయం సత్యము. ఇదే ప్రాంతం నుంచి యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నారు. ఆయన యెరూషలేంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.
ప్రస్తుతం మనం ఒలీవ కొండ మీద ఉన్నామండి. ఈ ఒలీవ కొండ మీద ఉన్నటువంటి సమాధులు ఉన్నాయి, చూపించండి. ఈ ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు తరచు వచ్చి రాత్రిపూట నివాసం చేసేవారు. ఈ ఒలీవ కొండ మీద తరచు శిష్యులకి అనేక విధమైనటువంటి బోధలు చేసేవాళ్ళు, స్వస్థలు చేసేవాళ్ళు. సో పగల టైంలో ఆయన టెంపుల్లో ప్రవేశించేవాడు, సాయంకాలం కాగానే ఆయన వచ్చి ఈ ప్రాంతంలో నివాసం చేసేవాడు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఈ కొండ మీద సంభవించింది. మళ్ళీ రెండవ రాకడ కూడా ఈ కొండ నుంచి వస్తుంది. అయితే చరిత్రలో యేసుక్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు, లేదంటే యూదుల్ని మెస్సైని వ్యతిరేకించిన వారంతా కూడా ఈ కొండను కావాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే సమాధి తోటగా మార్చారు. యేసుక్రీస్తు కాలంలో అసలు ఈ సమాధులు లేవండి. ఇది ప్లెయిన్గా ఉండేది. కానీ మధ్యలో వచ్చినటువంటి వర్గం వారు మహమ్మదీయులు ఏంటంటే, వాళ్ళ వ్యతిరేకులు ఏంటంటే కావాలని చెప్పేసి ఇక్కడ సమాధుల్ని వాళ్ళు పెట్టించే ప్రయత్నం చేశారు. సంచేత ఈ ప్రాంతం అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ సమాధులు కూడా యేసుక్రీస్తు వారిని ఆపలేవు. ఆయన వచ్చినప్పుడు ఈ కొండ రెండుగా చీలిపోతుంది, లో ఏర్పడుతుంది. ఆయన స్ట్రైట్గా ఈ ప్రాంతం నుంచి కిందికి వెళ్ళి ఆ ఈస్ట్ గేట్ నుంచి తెరుచుకొని, ఆ ఈస్ట్ గేట్ ఇక్కడ నుంచి చూడండి, ఈస్ట్ గేటు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఈస్ట్ గేటు కమ్ దిస్ సైడ్, క్లియర్ కనిపిస్తుంది. స్ట్రైట్గా ఆయన ఈస్ట్ గేట్ వద్దకు వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత తెరవబడుతుంది. సో ఈ సమాధులు ఆయన ఆపలేవు, ఈ సమాధులు ఆయన్ని ఆపేయలేవు. యేసుక్రీస్తు వారి రాకడ తథ్యము, అది సంభవిస్తుంది, అది జరుగుతుంది. నిదర్శనం ఇదే. దేవుని రాకడ దగ్గరలో ఉంది. గాడ్ బ్లెస్ యూ. ప్రస్తుతం మనం జెరూసలేంలో ఉన్నాము. జెరూసలేంలో ఉన్నటువంటి అప్పర్ రూమ్ అంటే పై మేడ గదిలో ఉన్నామండి. దయచేసి చూడండి. ఈ పై మేడ గది ఏంటంటే, ఎక్కడైతే యేసుక్రీస్తు వారు తను మరణించే ముందు శిష్యులతో కలిసి ప్రభరాత్రి భోజనం గురువారం రాత్రి చేసుకున్నాడు, ఆ స్థలమే ఈ యొక్క పై మేడ గది.